లాస్ట్ ట్రిప్ థాయిలాండ్ ట్రిప్ లో పరిచయం అయింది ఎక్కువగా. అక్కడ ఫోటో తీసుకున్నాము, చాలా అనిపించాము, హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడ నుంచి కమ్యూనికేట్ వస్తూ ఈ రోజు మీ జూమ్ లో నేను రావడం, నా మాటలు మీరు వినడం, సో నిజంగానే గ్రేట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. నేను ఇక్కడ ఆ, నా ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పబోతున్నాను. ఇక్కడ ఉండే దాదాపు ఇంతమందిలో అంటే మేబీ మినిమం ఒక 200 మంది దాకా ఉన్నారు. ఈ 200 మందిలో ఏ ఒక్కరి యొక్క బ్రెయిన్ ఓపెన్ అయితే చాలు, నా జీవితం ధన్యమవుతుంది. ఈ మీటింగ్ ఒక పరమార్థం లభిస్తుంది అనుకుంటున్నాను లీడర్స్. దినేష్ గారు, నేను స్క్రీన్ షేరింగ్ లోపలికి పోవచ్చా? ఎస్ సార్, స్క్రీన్ షేర్ చేయొచ్చు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సార్ అవుతుందా? ఎస్ సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, క్లియర్ గా ఉంది. లీడర్స్, మీరు మీ మొబైల్లో ఒక టీవీ చూస్తున్నప్పుడు, మొబైల్లో సినిమా చూస్తున్నప్పుడు ఏ విధంగా పెట్టుకుంటారో ఆ విధంగా పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకున్నట్లయితే మీకు ఈ కీ స్లైడ్ అనేది బాగా పెద్దదిగా కనిపిస్తుంది. ఇది ఒక నా యొక్క మిషన్, ఇక్కడ అవసరం లేదు. నా పేరైతే చిన్న, మాది సూళ్ళూరుపేట. ఆ, అంటే మా బార్డర్ అన్నమాట, తమిళనాడు ఆంధ్ర బార్డర్. సో లాంగ్వేజ్ వచ్చి, మదర్ లాంగ్వేజ్ వచ్చి తమిళ్. అయితే తెలుగు నేర్చుకున్నాం, తెలుగు వచ్చు. ఎందుకంటే సమాజంలో జీవిస్తున్నాం కదా, అవసరం అన్నిటిని నేర్పిస్తుంది అంటారు కదా, ఆ విధంగానే తెలుగు నేర్చుకున్నాం. సో ఆ దాదాపు 14 సంవత్సరాలు నేను ఒక మొబైల్ షాపులో ఉన్నానండి. ఆ మొబైల్ షాప్ రాకముందు నేను ఎవరంటే, ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన తర్వాత వేలూరులో జాబ్ చేస్తే, వేలూరులో జాబ్ చేసిన తర్వాత అక్కడ బాసిజం ఉన్నింది. ఆ బాసిజం ఉన్నింది అంటే అక్కడ వర్క్ చేయలేకపోయా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచాను. మా అన్న, మా తమ్ముళ్ళు, మా అమ్మ, అందరూ కూడా నేనైతే చాలా ప్రేమ ఎక్కువ అనమాట. చిన్న కష్టం కూడా నాకు వచ్చేది కాదు. డిగ్రీ అయిన తర్వాత పీజీ చేసే రోజుల్లో వచ్చి ఐఎమ్ ద కింగ్, అంటే నేనే కింగ్ ని, నేనే రాజుని, నాకు సూపర్ అయిన ఒక జాబ్ వచ్చేస్తుంది, ఆ జాబ్ లో బాగా డబ్బు సంపాదిస్తాను, మంచి లైఫ్ స్టైల్ అనుభవిస్తాను అనుకునేవాడిని. ఎప్పుడు ఎస్వి యూనివర్సిటీలో ఎంబీఏ చేసే రోజులు అవి. జాబ్ అయితే వచ్చేసింది, నేనేమో జాబ్ కోసం అయితే ఫైట్ చేయలేదు లీడర్స్. సింపుల్ గా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను వేలూరులో, జాబ్ అయితే వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత తెలిసింది ఐఎమ్ నాట్ ద కింగ్. అక్కడ నాకన్నా పెద్ద పెద్ద రాజులు ఉన్నారు, వాళ్ళు చెప్పే మాటలు నేను వినాలి. చాలా బాగా చేసిన, ఎక్సలెంట్ గా చేసిన వరకు ఏదో ఒక దానిని వాళ్ళు ఎత్తి చూపించేవాళ్ళు. నాకు అప్పుడు అక్కడ కష్టం అనిపించి, ఏంది వీళ్ళు ఇంత బాగా చేస్తున్నాము అయినా కూడా వీళ్ళు ఈ విధంగా చెప్తున్నారు అనేసి. అంటే స్టార్టింగ్ ఒక 3 మంత్ అయితే బాగా పనిచేశాను, కానీ తర్వాత నా వల్ల కాలేదు అక్కడ. ఏం చేయాలో అర్థం కాని రోజుల్లో ఇంకా ఇంటికి చెప్తే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. జాబ్ చేయరా, ఒక 3-4 సంవత్సరాలు చేస్తే వేరే జాబ్ వెతుక్కోవచ్చు అన్నారు. అయితే మంచి జాబ్, వేరే జాబ్ ఎలా వెతుక్కుంటాం, ఛాన్సే లేదు. నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది. సో ఈ జాబ్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఇక్కడనే ఉండవలసింది. అప్పుడు లైఫ్ లాంగ్ ఈ టార్చర్ అనుభవించాలి. ఏ టార్చర్? బాసిజం. అక్కడ నాకన్నా పై అధికారులు ఏదైతే చెప్తారో దాన్ని చేస్తూ ఉండిపోవడమే. ఎంత బాగా చేసినా వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ పొగడ్తల కోసం వాళ్ళు నన్ను ఏదో ఒక విధంగా టార్చర్ చేసేవాళ్ళు. ఉండబట్టలేక మొత్తం రిజైన్ చేసేసి వచ్చేసాను లీడర్స్. వచ్చిన తర్వాత ఇంట్లో ఉంటే ఆ ప్రతి ఒక్కరు కూడా మా అమ్మ దగ్గర వచ్చి మాట్లాడేవాళ్ళు. ఏమ్రా, ఇంత పెద్ద చదువు చదివాడు మీ కొడుకు, ఇంత బాగా చదివాడు కదా, మన ఊర్లోనే అందరు ఎక్కువ మంది చదివిన వాళ్ళలో మీ కొడుకు కూడా ఒకడున్నాడు, ఇప్పుడు ఇంట్లో ఉన్నాడేంది, జాబ్ వదిలేసి వచ్చేసాడేంది అని మాట్లాడేవాళ్ళు. అమ్మ వచ్చి ఏదైనా జాబ్ ఎత్తుకోకూడదా, జాబ్ ఎత్తుకోకూడదా అంటుంటే నాకైతే అనిపించింది, జాబ్ లో పోతే ఇంకా బాసిజం ఉంటుంది, ఖచ్చితంగా ఏ జాబ్ ఎత్తుకోవాలని అనిపించి మా మామది ఆటో ఉంటే ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఆటో డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఆటో డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను. అయినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంత పెద్ద చదువు చదివి ఆటో డ్రైవ్ చేయడం ఏంద్రా, నువ్వు ఆటో డ్రైవ్ చేయకుండా ఇంట్లోనే ఉండిపో, నేను నిన్ను పోషిస్తాను అనేది మా అమ్మ. నాకైతే చాలా కష్టం అనిపించింది. అలా ఆటో డ్రైవ్ ద్వారా కొంత అమౌంట్ గ్యాదర్ చేసి, నాకైతే బాగా గుర్తుంది లీడర్స్, చీటీ పెట్టిన. ఆ చీటీలో 1,86,000 రూపాయలు వచ్చింది. ఆ 1,86,000 రూపాయలతో మొబైల్ షాప్ స్టార్ట్ చేశాను నేను. ఎందుకంటే ఆ రోజుల్లో ఎందువల్ల నేను మొబైల్ షాప్ స్టార్ట్ చేశానంటే, అంతకుముందు
టీవీ మెకానిక్స్, టీవీ అమ్మే వాళ్ళు చాలా మంచిగా రిచ్ అయి ఉన్నారు. నాకైతే క్లియర్ గా కళ్ళెదుట చూశాను కూడా. అప్పుడు ఇంటికి ఒక టీవీ ఉంటేనే ఆ టీవీ వింగ్ లో ఆ సెక్టర్ లో ఉన్న వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తున్నారే. రానున్న రోజుల్లో ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉంటే ఆ నలుగురు వ్యక్తుల చేతిలో మొబైల్ ఉండబోతుంది. అప్పుడు ఇదే మొబైల్ ఫీల్డ్ లో నేనుంటే నేను కూడా బాగా డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఉద్దేశంతోనే మొబైల్ షాప్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ డేస్ లో మంచి ఇన్కమ్ 70,000 80,000 నెలకి, ప్రతి నెల ఆదాయం మాత్రమే. హ్యాపీగా ఉంటుంది. ఇంకా దీన్ని మన బ్రాంచెస్ గా మనం ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు వోడాఫోన్ మినీ స్టోర్ అనేసి అప్పుడొచ్చి అచ్చ నుంచి వోడాఫోన్ గా మారిన రోజులు అవి. వోడాఫోన్ మినీ స్టోర్ ఫ్రాంచైజీ తీసుకున్నాను. తడ మండలం, వరదైపల్లి మండలం, బుచ్చినాయుడు కండ్రిగ మండలం, ఈ 3 మండలానికి నేనే మొబైల్ అంటే వోడాఫోన్ కార్డ్స్ వేసేవాడిని. వోడాఫోన్ కార్డ్ అంటే ఎలా ఉంటుందంటే రూ. 10 కార్డు, రూ. 25 కార్డు, రూ. 50 కార్డు రీఛార్జ్ చేసుకునే వాళ్ళు స్క్రాచ్ చేసి. అప్పుడు తర్వాత ఇప్పుడైతే జనరేషన్ మారేటప్పుడు, టెక్నాలజీ మారేటప్పుడు ఇప్పుడు నార్మల్ గా టాప్అప్ వేసుకుంటున్నాం కదా. ఆ రోజులు వచ్చి కార్డు స్క్రాచ్ చేసి వేసుకునే పరిస్థితి అన్నమాట. ప్రతి ఒక్క షాపుకి నేనే ఇచ్చేవాడిని. నా అంగట్లో ఒక మురళి అనే వ్యక్తిని, ఆ ఆ ఇంకొక అబ్బాయిని, ఇద్దరిని నేనైతే వర్కర్ గా పెట్టుకున్నాను. వాళ్ళకి శాలరీ కూడా ఇస్తున్నాను. బాగానే రన్ అవుతుంది. అయితే మనసు అడిగే మోర్ అంటుల్లా, ఇంకా ఎక్కువ ఆశించాలి కదా. దాంతో ఏం చేస్తానంటే వర్ధయపాలెంలో సిబి స్టోర్ అనేసి ఒక 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి పెద్ద స్టోర్ అయితే ఓపెన్ చేస్తాను. దాంట్లో ఏమేమి ఉంటుందంటే, ఒక మ్యారేజ్ జరుగుతున్నప్పుడు ఏమైతే పెళ్లి కూతురు తరపున ఇస్తారో టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరువాస్ ప్రతిదాన్ని నేనైతే నా మొబైల్ షాప్ లో పెట్టే విధంగా పెద్ద సిబి స్టోర్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నా పేరు మా తమ్ముడి పేరు మీద ఫస్ట్ లెటర్స్ తో, నా పేరు చిన్న, మా తమ్ముడి పేరు బాలరాజ్, ఇలా మొదటి లెటర్స్ తో సిబి స్టోర్ అయితే స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ పర్వాలేదు అనిపించింది. అయితే థర్డ్ మంత్ నుంచి డల్ అయిపోయింది. కారణం అదే వరదైపాలెంలో ఇంకొక షాపు ఓపెన్ అయిపోయింది. అంటే ఈ పెట్టిన పెట్టుబడి కూడా ఇన్కమ్ రాకపోక ఏం చేయాలని ఆలోచన రోజుల్లో, ఎందుకు మనకు ఆల్రెడీగా హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. ఏది హోమ్ డిపార్ట్మెంట్ ఏంది? మొబైల్ షాప్. దానిలోనే వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ మొత్తం టోటల్ గా దీన్ని క్లోజ్ చేసి మొబైల్ షాప్ రన్ చేస్తున్న సమయం అది. దాదాపు ఇదంతా కూడా 14 సంవత్సరాలు గడిచిపోయింది లీడర్స్. ఏం జరిగిందంటే స్టార్టింగ్ డేస్ లో వచ్చిన 70,000 80,000 రూపాయల ఆదాయం రాను రాను తగ్గిపోయింది. ఎందుకంటే పోటీ ప్రపంచం. చాలా మంది నా షాప్ పక్కన చాలా మంది కూడా మొబైల్ షాప్ స్టార్ట్ చేశారు. 70,000 60,000కి పడిపోయింది, 60,000 50,000కి పడిపోయింది, 50,000 40,000కి పడిపోయింది. అలా 30-35,000 సమయంలోని నాకు ఈ అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ద గ్రేట్ లీడర్, నా యొక్క మెంటర్ సౌజన్య మేడం గారు. మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. వచ్చి అవకాశం చెప్పారు. అవకాశం చెప్పినప్పుడు నేనైతే నమ్మలా. నాకైతే నవ్వు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడి పెట్టి మొబైల్ షాప్ లో దాదాపు 12 గంటల సేపు రోజుకి వర్క్ చేస్తేనే 30,000 35,000 వస్తుంటే, ఈమె వచ్చి సింపుల్ గా సోపు, షాంపూ, పేస్ట్, పౌడర్, టాయిలెట్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, కిచెన్ ఆయిల్, పాత్రం కడిగేది, గుడ్లు ఉతికేది, టీ, కాఫీ, సెంటు స్ప్రే, తర్వాత మోకాల నొప్పులకి, థైరాయిడ్ కి, బీపీకి, షుగర్ కి ఇదంతా కూడా ఇక్కడ ఉంది, అగ్రికల్చర్ కి ఉంది అని చెప్పి, మనం బయట ఎట్టా కొంటున్నాం కదా, ఇక్కడ కొంటే మంచి ఇన్కమ్ వస్తుంది, లక్షలు సంపాదించవచ్చు, నేను కూడా సంపాదిస్తున్నాను అనేసి ఆ రోజు ఆమె 32,000 రూపాయలు చూపించింది. నేను ఇదంతా ఉతిదా అనుకున్నా. నాకైతే ఈ వ్యాపారం నచ్చల. ఎందుకు నచ్చలేదు? నేను ఆల్రెడీ మొబైల్ షాప్ లో ఉన్నాను. ఈ మొబైల్ షాప్ ని ఇంకా ఎలా ఆ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇంకా ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలని ఆలోచన మాత్రం ఉంది, కానీ వేరే బిజినెస్ లో పోవాలని ఉద్దేశాలు అయితే నాకు లేదు లీడర్స్. అప్పుడు అనిపించింది, సరే ఈ అమ్మాయి కదా వచ్చి చెప్తుంది, ఇలా చెప్పినప్పుడు మనం పోకపోతే బాగుండదు, నమ్మకంగా వచ్చి చెప్తుంది అనేసి నేనేమనుకున్నానంటే, ఓకే సౌజన్య, నేనేం చేయాలంటే ఏం లేదన్నా, వెరీ వెరీ సింపుల్ అన్నా. నువ్వు దగ్గుతూ ఉన్నావు కదా. అవును, నాకు నిజమే కాఫ్ ఉంది. ఎన్నో హాస్పిటల్ చూపించుకున్నాను, ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఏ డాక్టర్ వల్ల కూడా నా కాఫ్ ని కంట్రోల్ చేయడానికి వల్ల కాలేదు. ఈ కాఫ్ పక్కన పెట్టు, దీనికోసం అయితే ఇక్కడ మందులు అయితే తీసుకోలేను, ఎందుకంటే ఇక్కడ కూడా క్యూర్ కాదు. ఒకవేళ నేను నీ దగ్గర ఈ దగ్గు కోసం, అంటే నాకు ఆస్మా అండి చిన్నప్పటి నుంచి, ఎన్నో హాస్పిటల్ చూపించుకున్నాను, ఎక్కడ క్యూర్ కాల. నేనైతే డిసైడ్ అయ్యేసి లైఫ్ లాంగ్ ఈ ఇక్కడనే ఉండిపోవాల్సిన దాని ఉద్దేశంతోనే నేనైతే అంటే ఈ దగ్గుతోనే ఉండిపోవాలనే ఉద్దేశంతోనే నేను కూర్చున్న సమయంలో ఈ అమ్మాయి చెప్పినప్పుడు నమ్మలా. ఈ ఆస్మా కోసం అయితే వద్దు, నీ కోసం అయితే నేను పర్చేజ్ చేస్తానంటే, లేదు లేదన్నా, నువ్వు నా కోసం పర్చేజ్ చేసినా నువ్వు కంటిన్యూ చేయలేవు, నీ కోసం వస్తే మాత్రం కంటిన్యూ చేయగలవు.
ఇక్కడ మాత్రం వాడండి, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఒకవేళ మీరు దగ్గుతూ వ్యాపారం చేస్తే మొబైల్ షాప్ లో ఉంటే మీ కస్టమర్లు డౌన్ అయిపోతారు కదా, కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఇక్కడ మీరు పర్చేజ్ చేయండి అని చెప్పే లోపల సరే నాకైతే హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీ అనిపించిందంటే, ఎన్నో హాస్పిటల్లో చూపించాను, ఎక్కడెక్కడంతా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను, అక్కడంతా క్యూర్ కానీ ఒక విషయం ఈ అమ్మాయి దగ్గర ఖచ్చితంగా క్యూర్ కాదు. నాకైతే ఈ అమ్మాయి చెప్పే వ్యాపారం నచ్చలేదు. నెక్స్ట్ టైం వస్తే నాకు నయం అవ్వలేదు కదా సౌజన్య, నేను ఎందుకు వ్యాపారం చేయాలని, ఎస్కేప్ అవ్వచ్చు కదా అనే ఉద్దేశంతోనే హ్యాపీ అనిపించింది. ఓకే డన్ అని చెప్పాను, తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అమ్మాయి వెళ్ళిపోయింది, వాడడం స్టార్ట్ చేసిన లీడర్స్. మా ఇంటికి నా యొక్క మొబైల్ షాప్కి దాదాపు 7 కిలోమీటర్లు. నైట్ ఒక 9-9:30 సమయంలో ప్రతిరోజు మొబైల్ షాప్ క్లోజ్ చేసి ఇంటికి వస్తాను. అలా వస్తున్నప్పుడు నాది ఒక బైక్ 180cc పల్సర్, ఆ పల్సర్ బైక్ లోనే నేనైతే ట్రావెల్ చేస్తాను. అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు చల్లటి గాలి చెవులో ఎక్కుతుంది, ఎక్కినప్పుడు నాకైతే కాఫ్ స్టార్ట్ అయిపోద్ది. ప్రతిరోజు మనం ఎలా అయితే భోజనంలో ఉప్పు వేసుకొని తింటామో, నేను ప్రతిరోజు మా ఇంటికి వచ్చిన తరువాత వేడి నీళ్లు తాగిన తరువాతనే సోఫాలో కూర్చొని టీవీ ముందర కూర్చుంటాను లీడర్స్. అలాంటిది ఈ క్యాప్సూల్ వాడకం స్టార్ట్ చేశాను. ఒక 20-22 రోజుల తర్వాత ఇంట్లో నేను ఏదైతే ప్రతిరోజు వేడి నీళ్లు తాగుతానో ఆ వేడి నీళ్ళు అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కాఫ్ రాలా, దగ్గు రాలా, ఆశ్చర్యం వేసింది. ఎవరు కావాలని వేడి నీళ్ళు తాగరు కదా, ఏదో ఒకటి ఉంటే తాగుతాం. అప్పుడు అనిపించింది ఈ అమ్మాయి చెప్పింది నిజమేమో, దగ్గు కంట్రోల్ అయింది. అంటే దగ్గు అయితే పూర్తిగా తగ్గలేదు కానీ నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు దగ్గు వచ్చేస్తే తాగాలి, వేడి నీళ్ళు తాగాల్సింది, వేరే దారే లేదు నాకైతే. ఇంట్లో మా కూల్ డ్రింక్స్ కూడా తాగలేను, వాటర్ అంటే నార్మల్ ఫ్రిడ్జ్ వాటర్ తాగలేను, నైట్ టైంలో ట్రావెల్ చేయలేను, మంచులో తిరగలేను. అంటే అన్నిటిని చూసి చూసి నేను సెట్ చేసుకుంటాను అనమాట దగ్గు కోసం. దగ్గు అంటే చాలా భయం నాకు, కంటిన్యూగా ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి. అప్పుడు అనిపించింది అరే ఈ అమ్మాయి చెప్పేది నిజమేను అనిపించి డబ్బాలు చూస్తే దాదాపు ముక్కాల భాగం అయిపోయి ఉండింది. ఇంకా కొంత ప్రొడక్ట్స్ కావాలి, ఎందుకంటే అమ్మాయి ఇచ్చేటప్పుడు 6 నెలలు వాడాలని చెప్పింది. సరే అనేసి నేను సౌజన్య గారికి కాల్ చేస్తాను. సౌజన్య గారికి కాల్ చేస్తే అన్న నేను ఆ రోజు ప్లాన్ చెప్పి నీకేమీ అర్థం కాలేదన్న, మళ్ళీ ఒకసారి వస్తాను ప్లాన్ చెప్తానని చెప్పింది. సరే రామని చెప్పాను. మళ్ళీ నాకు కావాల్సిన రిమైనింగ్ థింగ్స్ తెచ్చింది, ప్లాన్ చెప్పింది. నిజం లీడర్స్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీకు ఎంతమందికి ప్లాన్ అర్థమైందో కానీ నాకు తెలియలా. సెకండ్ టైం వింటున్నప్పుడు కూడా నాకు ప్లాన్ అయితే ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే ఇది అసలు నేను చేస్తున్న వ్యాపారం వేరు, ఈ వ్యాపారం వేరు. నేను ఒకే మాట అన్నాను, సౌజన్య నేను ఏం చేయాలి ప్లీజ్ చెప్పమన్నాను. చెప్పమన్నప్పుడు సౌజన్య ఏం చెప్పిందంటే, అన్న ఇక్కడ 300 పీవీ చేయాలన్నా 300 పీవీ మొదటి నెలలో చేసినట్లయితే మీరు ఛాంపియన్ అవుతారు. అలా ఛాంపియన్ అయినప్పుడు మీకు ఏదైతే 5% బోనస్ గా రాబోతుందో అది స్టాప్ చేసి మన కంపెనీ 8% అంటే 3% ఎక్కువగా ఇస్తారు. దాంతోపాటు మిమ్మల్ని పిలిపించి స్టేజ్ ఎక్కించి మిమ్మల్ని గౌరవిస్తారు. అది మాత్రం కాకుండా ఒక 900 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారని చెప్పింది. నేనైతే ఓకే డన్ చెప్పి నేను చేసేస్తానని చెప్పి పంపించేశాను. అప్పుడు చూసినట్లయితే నా యొక్క పీవీ టోటల్ పీవీ చూపించింది 140 పీవీలు. ఇంకా నేను ఎంత చేయాలంటే 160 పీవీలు చేయాలి. 160 పీవీలు చేయాలంటే నాకు ఫస్ట్ టైం గుర్తొచ్చింది మా ఓన్ సిస్టర్. మీలో కొంతమంది తెలుసు కళా మేడం. నాకైతే ఆమె పైన నమ్మకం, గట్టి నమ్మకం, నేను చెప్తే చేస్తుంది, ఏది చెప్పినా చేస్తుంది అనుకున్నాను. మా అక్క దగ్గర పోయాను. మా అక్క ఆ రోజు ఆ శారీ అంగడి సూరత్ కాడ నుంచి మా శారీలు తెచ్చి హోల్సేల్ గా అమ్ముతుంటుంది. చాలా మంది విలేజెస్ లో అమ్ముతుంటారు కదా, ఆ విలేజెస్ లో అమ్మే వాళ్ళు మా అక్క షాపుకి వచ్చి శారీలు హోల్సేల్ గా తీసుకుని అక్కడ అమ్ముకుంటారు. అలాంటి బిజినెస్ లో నేను పోయి చెప్పినప్పుడు అక్క మంచి ప్రొడక్ట్స్ ఉంది అక్క, చాలా బాగుంది, నేనైతే జాయిన్ అయ్యాను, దాదాపు 25-26 రోజులు అవుతుంది, ఆ మీరు మీరు కూడా వచ్చి కొనుగోలు చేస్తే బాగుంటుంది అంటే మా అక్క తిట్టింది. తిట్టడమే కాకుండా మర్యాద ఉండదురా నీకు, మొబైల్ షాప్ లో ఉన్నావు కదా దాన్ని బాగా రన్ చేసుకో, ఇలాంటి వాటిలో ఇరుక్కోబాక. నేను కూడా ఇంత ముందు కొన్ని కంపెనీల పేర్లు కూడా చెప్పింది, యామ్ఏ, క్వాంటమ్, మోడీ కేర్, అలాంటి కంపెనీ పేర్లు చెప్పింది. దాంట్లో ఎంటర్ అయ్యానురా, అక్కడ లాస్ అయిపోయాను, చాలా మంది దగ్గర మంచి పేరుని చెడగొట్టుకున్నాను, నువ్వు కూడా అలా చెడగొట్టుకోబాక, నీకు మంచి పేరుంది, దయచేసి ఇలాంటి వాటిలో ఇరుక్కోబాక అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించేసింది.
అంతే లీడర్స్. నెట్వర్క్ మార్కెటింగ్ ఏంది? సమస్యలు, పరిష్కారాలు, లక్ష్యాలు, విజయం ఇవే చేయాల్సింది మనం. కంటిన్యూగా ఉండాలి ఇది. ఎప్పుడైతే మనకు ప్రాబ్లం వస్తుందో దాని యొక్క సొల్యూషన్ వెతకాలి. సొల్యూషన్ వెతికిన తర్వాత మన యొక్క టార్గెట్ ఫిక్స్ చేయాలి. టార్గెట్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం అచీవ్ అవ్వాలి. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాసెస్. అయితే స్టార్టింగ్ డేస్ నాకైతే తెలియలేదు. రిజెక్షన్ సేమ్ మా అక్క రిజెక్షన్ చేసింది. ఏంద్రా అక్క వస్తుంది అనుకుంటే నా కోసం అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు కూడా వస్తువు కొనలేకపోయింది. కొనలేకపోవడమే కాకుండా నాకు వార్నింగ్ ఇచ్చి పంపించేసింది. ఏం చేయాలో అర్థం కాల. తర్వాత ఈ అమ్మాయికి నేనైతే మాట ఇచ్చేస్తాను 300 పీవీ చేయాలని. ఇప్పుడు ప్రజెంట్ అయితే 140 పీవీలు చేతిలో ఉంది, ఇంకా 160 పీవీలు చేయాలని అని ఆలోచన వస్తున్నప్పుడు నా యొక్క క్లోజ్ ఫ్రెండ్ అతను హైదరాబాద్ లో సివిల్ ఇంజనీర్ చేసి అక్కడ ఒక బీరు ఫ్యాక్టరీలో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. వాడు గుర్తుకొచ్చాడు. అతను కాల్ చేస్తే నవ్వాడు. నవ్వుతూ చెప్పాడు, చిన్న నువ్వు ఒక చిన్న పల్లెటూరులో ఉన్నావు, నేను పెద్ద సిటీలో ఉన్నాను. ఇలాంటి కంపెనీలు రోజుకి పుట్టకొడుకులాగా 150 నుంచి 200 కంపెనీలు పుడుతూ ఉంది. 200 కానుంచి 250 కంపెనీలు వెళ్ళిపోతూ ఉంది. దయచేసి ఇలాంటి వాటి కోసం అయితే నువ్వు నాకు కాల్ చేయబాక. ఇప్పుడు ఆ ప్లేస్ నువ్వు ఉండే ప్లేస్ లో వస్తుందేమో. ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలుగా ప్రజల్ని మోసం చేస్తూ డబ్బులు గుంజేస్తూ 3 నామాలు పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి అలాంటి వాటిని నువ్వు ఎంటర్ అవ్వబాక అని చెప్పేశాడు. ఏం చేయాలో అర్థం కాల. నన్ను జాయిన్ చేయించిన వ్యక్తి సౌజన్య మేడం కాల్ చేస్తూ ఉంది. ఆమె కాల్ చేసినప్పుడు నేను ఒకే మాట అన్నాను, మేడం నాకైతే ఈ వ్యాపారంలో చేయాలని ఉంది, కానీ నాకు తెలిసిన అందరికీ చెప్పేశాను, చాలా మందికి చెప్పాను, ఎవరు కూడా జాయినింగ్ అనే మాట వస్తే ఎవరు జాయిన్ అవటం లేదు, మోసపోయి ఉన్నారు అలాంటి వాటిలో. నన్ను ఇరికించావా దీంట్లో? నేను కూడా మోసపోవాలని చూస్తున్నావా? ఒక అన్నగా నేను నీకు హెల్ప్ చేయడానికి అది వచ్చానంటే, లేదన్నా అలాంటి భయాలు ఏమి పెట్టుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకో, నువ్వు సిస్టమ్ అర్థం చేసుకో. చాలా కంపెనీలు ఉంది ఇక్కడ. అయితే ఒక మంచి ఉంటే చెడు ఉంటుంది కదా, గుట్టు ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా దేవుడు ఉంటే దెయ్యం ఉంటుంది కదా. ఆ విధంగానే నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా ఉంది. చాలా ఫ్రాడ్ కంపెనీలు ఉంది. అయితే నేను నీకు చెప్పిన కంపెనీ ఫ్రాడ్ కంపెనీ అయితే కాదు. గత 19 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. వీళ్ళ విజన్ వేరు, వీళ్ళ మిజన్ వేరన్నా, పేద ప్రజల కోసం స్టార్ట్ చేయబడిందన్న, ఇది మన భారతదేశ కంపెనీ అన్నా. నువ్వెందుకు అలాంటి భయాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటావు? ఇక్కడ ఒక పద్ధతి ఉంది, నీ ఇష్టానుసారంగా పోతే ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిని నేను నేర్పించాలి నీకు, ప్లీజ్ అన్న, నాకు కొంచెం టైం నేను వస్తానని చెప్పింది. సరే రామా అని చెప్పాను. వచ్చిన తర్వాత మన యొక్క వెస్టేజ్ సిస్టమ్ నాకు క్లియర్ గా నేర్పించింది. లీడర్స్ క్లియర్ గా నేర్పించింది. కూర్చోబెట్టి నోట్బుక్ తెప్పించి వెస్టేజ్ సిస్టమ్ కన్జ్యూమ్ షేర్ లిస్ట్ అయితే అమ్మాయి రాసింది. టోటల్ గా ఒక 70 మందిని రాసింది. క్లియర్ గా చెప్పింది. లీడర్స్ నేను కూడా మీకు చెప్పబోతున్నాను, ఈ బిగ్గెస్ట్ ప్రాబ్లం మన నెట్వర్క్ మార్కెటింగ్, మన వెస్టేజ్ లో మనం నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం మనం చూడాల్సిందే. రిజెక్షన్. మీరు జాయిన్ అయిన వెంటనే, మీరు జాయిన్ అయిన తర్వాత జాయిన్ అవుతున్నప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి సూపర్ అయిన ఒక వ్యాపారం, ఎక్సలెంట్ ఒక బిజినెస్, నేను ఈ వ్యాపారంలో గెలుస్తాను, నేను ఈ వ్యాపారం నా జీవితాన్ని మార్చుకుంటాను, నా పిల్లల భవిష్యత్తును మార్చుకుంటాను, నాకు ఏదైతే కోరికలు ఉందో అలాంటి కోరికలు ప్రతి ఒక్కదాన్ని నేను నెరవేర్చుకుంటాను. ఏం కోరికలు ఉంటుంది? జీవితాన్ని మార్చుకోవాలి. ప్రస్తుతం ఏదైతే మనం లైఫ్ స్టైల్ అనుభవిస్తున్నామో ఇలాంటి లైఫ్ స్టైల్ కాకుండా ఒక గొప్ప లైఫ్ స్టైల్ అనుభవించాలనుకుంటాం. మనకు అన్లిమిటెడ్ ప్రొడక్షన్ కావాలనుకుంటాం, అన్లిమిటెడ్ ఇన్కమ్ కావాలనుకుంటాం. అంటే ఎంత ఖర్చు చేసినా తరగనటువంటి ఒక ఇన్కమ్ కావాలనుకుంటాం. టైం ఫ్రీడమ్ కావాలనుకుంటాం. 3 జనరేషన్ల ఇన్కమ్ కావాలనుకుంటాం. ఫారిన్ ట్రిప్ జాలీగా చుట్టూ చూసి రావాలనుకుంటాం. అంటే లగ్జరీ కారు, లగ్జరీ హౌస్, సర్వీస్ నేచర్. అంటే ఇక్కడ ప్రజెంట్ లో ఉండే మీలో కూడా ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధమైన కోరికలు అనేది ఉంటుంది కామన్. ప్రతి ఒక్క కోరిక ఎక్కడ నెరవేరబడుతుందంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో మాత్రమే లీడర్స్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇస్ ద పవర్. అక్షయ పాత్రని మీరు ఏం అడిగినా ఇచ్చేస్తుంది. ఎస్, వెస్టేజ్ కూడా అంతే. మీకు ఎలాంటి కోరికలు ఉన్నా, ఏం కావాలనుకున్నా, ఏం సాధించాలనుకున్నా, మీ భవిష్యత్తు ఏ విధంగా మారాలనుకున్నా, పేదరికాన్ని నిర్మూలన చేసి ఒక గొప్ప స్థానంలో మీ వంశాన్ని నిలబెట్టాలన్నా ఒకే ఒక వే ఉంది. ఆ వేకి పేరే వెస్టేజ్. తరువాత నేను తెలుసుకున్నాను లీడర్స్, కొన్ని అనుభవాల తరువాత, కొన్ని నెలల తర్వాత తెలుసుకున్నాను. ఓకేనా? సో ఆ భయం వచ్చిన తర్వాత నమ్మకం కోల్పోయా నేను. ఎందుకంటే ఆ సౌజన్య మేడం గారు వచ్చి నాకు సిస్టమ్ నేర్పించిన తర్వాత కూడా, ఆ సిస్టమ్ ప్రకారంగా ముందుకు మూవ్ అవుతున్నా కూడా ఎవరు కూడా ఎస్ అని లోపలికి రాలేదు లీడర్స్. నమ్మకం కోల్పోయా. ఎస్,
ఖచ్చితంగా మీలో కూడా నమ్మకం కోల్పోయి ఉంటారు కొంతమంది. ఎందుకంటే మనం పోయి అడిగే వాళ్ళ వ్యక్తులు ఎవరంటే, ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఆ నమ్మకమైన వ్యక్తులు ఖచ్చితంగా నా టీంలోకి వస్తారు. నా మాట వింటారు. నన్ను కాదనలేరు. నా మాటని దాటలేరు. ఖచ్చితంగా వచ్చే తీరుతారని గట్టి నమ్మకంతో మనం ఈ ప్లాన్ చెప్పడానికి పోతే, అక్కడ మనకు ఎదురయ్యేది నో అనే సమాధానం. నో అనే సమాధానం. ఏమొస్తుంది అప్పుడు? నమ్మకం కోల్పోతాం. లేక్ ఆఫ్ బిలీఫ్. సరైన గైడ్‌లైన్స్ లేదు. ఎందుకంటే మనము అప్లైన్ మాట చెప్పినప్పుడు మనం ఏదైతే చెప్పామో ఈ రోజు లోపల అయిపోతుంది. నేనైతే హామీ ఇచ్చాను. మేడం ఈ మంత్ అయిపోతాననేసి. ఆ వేలో ప్రయాణం చేస్తున్నాను. అయితే ఎవరు దగ్గరోళ్ళకి రావటం లేదు. నా టీమ్‌లో ఎవరు జాయిన్ అవ్వటం లేదు. సో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడు నేను సౌజన్య గారు నేను కాల్ చేస్తాను. ఛాన్సే లేదు కదా! కాల్ చేసి ఏం చెప్పాలి? జరగలేదని చెప్పలేం కదా! అప్పుడు అప్లైన్ దగ్గర నుంచి సరైన గైడ్‌లైన్స్ మనకు రాదు. గైడెన్స్. తర్వాత కన్సిస్టెన్సీగా లేకపోవడం. ఎక్కడైతే నో అనే సమాధానం వస్తుందో, నో అనే ఇది వస్తుందో అక్కడి నుంచి వచ్చినప్పుడు మనం కంటిన్యూగా వర్క్ చేయలేం. స్పీడ్ బ్రేకర్ లాంటివి అవి. స్పీడ్ బ్రేకర్‌లో వచ్చినప్పుడు ఏమవుతుంది? స్లో అయిపోతాం. స్లో అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఎందుకు ఇంతకుముందు ఉన్నాము గదా! హ్యాపీగా ఉన్నాం గదా! ఎవరి నోటి నుంచి నో అనే సమాధానం లేకుండా మన వ్యాపారం మనం చేస్తున్నాం గదా! మన జాబ్ మనం చేస్తున్నాం గదా! ఇలాంటి వాటిలో ఇరుక్కొని ప్రతి ఒక్కరి దగ్గర అనుకుంటున్నాం. అనిపించుకుంటున్నాం. ఎవరు చూస్తే చిన్న సోపు షాంపూ అమ్ముతున్నావు ఎందుకురా నీకు మొబైల్ షాప్ ఉంది కదరా అని కామెడీ చేసేవాళ్ళు. ఎగతాళి చేసేవాళ్ళు. ఇదంతా ఎందుకురా దేవుడు అనిపించింది. అప్పుడు ఆ అమ్మాయి ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు. ఈ వరకు నేను కన్సిస్టెన్స్‌గా చేయలేకపోయాను. సో నా కింద ఇన్యాక్టివ్ టీం రాకపోగా అన్ని టీంలు కూడా వచ్చిన వాళ్ళు కూడా సరే అంటున్నారు, ఆగిపోతున్నారు, సరే అంటున్నారు, జాయిన్ అవుతున్నారు, కొనలేకపోతున్నారు. సరే నేను నీతో కలిసి చించేస్తాను అంటున్నారు, అయితే చించలేకపోతున్నారు. లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు సక్సెస్ వేలో ఉంటున్నారంటే, ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను ఏదైతే చెప్పానో అదంతా కూడా మీరు కూడా అనుభవిస్తున్నారంటే ఖచ్చితంగా నేనైతే చెప్పగలను. త్వరలోనే మీ యొక్క సక్సెస్ ఉంది లీడర్స్. త్వరలోనే మీ యొక్క సక్సెస్ ఉంది. మీరు విషయంలో జాయిన్ అయిన తర్వాత మీకు రిజెక్షన్ రాలేదా? మీకు సక్సెస్ లేదు. ఈ వ్యాపారంలో నేను గెలుస్తాను అనే భయం క్రియేట్ అవ్వలేదా? మీకు సక్సెస్ రాదు. నమ్మకం కోల్పోకుండా గట్టి నమ్మకంతో ఉన్నారా? సక్సెస్ రాదు. మీ అప్లైన్ కాల్ చేస్తున్నప్పుడు దూరం చేస్తున్నారా? సక్సెస్ వస్తుంది. దూరం చేయకుండా అప్లైన్ తదుకున్నారా? సక్సెస్ రాదు. కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నారా? అంటే నేనేమంటున్నా అంటే స్టార్టింగ్ డేస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను ఏదైతే నేను ఇక్కడ డిస్ప్లేలో ఉంచానో ఇక్కడ ఉంచిన 6 విషయాలు కానీ మీ జీవితంలో మీ ట్రావెల్లో మీ ప్రయాణంలో జరగకపోతే మీరు వేస్టేజ్‌లో గెలవలేరు లీడర్స్. ఇదంతా జరుగుతుందంటే ఖచ్చితంగా నేనైతే చెప్తాను మీరు ఖచ్చితంగా వేస్టేజ్‌లో గెలిచే తీరుతారు. జస్ట్ ఓపికతో నిలబడండి చాలు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఎన్నో కర్మలు చేసి బయటపడ్డాం. ఈరోజు అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఏ జన్మలో చేసిన పుణ్యమో వెస్టేజ్ దొరికింది. అయితే వెస్టేజ్ దొరికిన వెంటనే ఈ వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలంటే అసాధ్యం. ఎందుకు చెప్తున్నా మనం ఎన్నో కర్మలు చేస్తున్నాం. మనం చేస్తుండొచ్చు, మన తల్లిదండ్రులు చేస్తుండొచ్చు, మన తాత ముత్తాతలు చేస్తుండొచ్చు. ఆ కర్మలన్నీ తొలగాలి గదా! ఆ కర్మలన్నీ మన నుంచి దూరం అవ్వాలి గదా! అందుకే ఆ దేవదేవుడు అనే వ్యక్తి మనకు ఈ ఛాలెంజెస్‌ని మన ముందర పెట్టున్నాడు. ఈ ఛాలెంజెస్‌ని మీరు గాని దాటినట్లయితే 100కి 1000 రెట్లు నేనైతే చెప్పగలను. యూ ఆర్ ద సక్సెస్‌ఫుల్ పీపుల్ ఇన్ వెస్టేజ్. అయితే దాటాలి. వాటిని ఎదుర్కోవడానికి నాలెడ్జ్ పెంచుకుంటూ దాన్ని దాటాలి. అర్థమవుతుంది లీడర్స్. ఇప్పుడు చూద్దాం. విన్నర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అర్థం. సేమ్ సౌజన్య మేడం గారు నాకు ఇదే నేర్పించారు. అన్న నో అంటున్నారు కదా, నో అనే దానిలో నువ్వెందుకు ఆగిపోతున్నావు? నెక్స్ట్ ఆపర్చునిటీ అన్న బయలుదేరనింది. ఎస్ నెక్స్ట్ ఆపర్చునిటీ అనుకోని నేను నో అన్న దగ్గర థ్యాంక్ యూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో వాళ్ళు నో చెప్పిన ప్రతిసారి కూడా అయ్యో పాపం ఇతనికి ఆ దేవుడు అనుకరించలేదు, సహాయం చేయలేకపోతున్నాడే, దేవునికి అనుగ్రహం ఇతను లేకపోతుంది, ఇంకా ఎన్ని కర్మలు ఇతని మైండ్ లో చేస్తున్నాడు, ఇతనికి మంచి జీవితాన్ని ఇవ్వు దేవుడా, మంచి ఆలోచన ఇవ్వు దేవుడు అని చెప్పి వెళ్ళిపోతుంటాను. అది మాత్రం కాదు, నో అన్న వ్యక్తి ఎదురుగా నవ్వుకుంటాను కూడా. ఎందుకంటే ఈ క్షణమే ఇతనికి బ్యాడ్ లక్. ఈ క్షణం కాకుండా లైఫ్ లాంగ్ ఇతనికి బ్యాడ్ లక్. అయితే నాకు ఈ క్షణం మాత్రం బ్యాడ్ లక్. నెక్స్ట్ సూపర్ అయిన టైం వస్తుంది అనుకోండి ముందుకు వెళ్ళిపోయేవాడిని లీడర్స్.
మేడం గారు వచ్చి నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అని చెప్పారు. తర్వాత నాకు గోల్ సెట్ చేశారు. నువ్వు మొబైల్ షాప్ లో ఉన్నావన్నా కరెక్టే, బాగానే ఆదాయం వస్తుంది కరెక్టే. ఒకవేళ నీకు ఏమైనా అయితే ఈ ఆదాయం నీ పిల్లలకు వస్తుందంటే, లేదు రాదు. నా పిల్లలు టాలెంట్ గా మంచి స్కూల్లో చేర్పిస్తాను, బాగా చదివిస్తాను, మంచి మార్కుతో పాస్ అవుతారు, వాళ్ళు మంచి జాబ్ కొడతారన్నాను. జాబ్స్ ఎక్కడన్నా ఉంది? ఈరోజు డిగ్రీలు పీజీలు చేసిన వాడు డిగ్రీ పీజీ అంటే జాబ్స్ లేక 10th క్లాస్ అని చెప్పుకొని లేబర్ జాబ్లు చేస్తున్నారు కదా నన్ను అడిగింది. అది మాత్రం కాదు, నీకు వెస్టేజ్ ఇన్కమ్ ఎందుకు కావాలని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే వింటావని అడిగింది. సరే మేడం చెప్పండి అన్నాను. నువ్వు 10th క్లాస్ రాసావు? ఎస్ రాశాను మేడం అన్నాను. పబ్లిక్ రాసావా? ఎస్ పబ్లిక్ రాశాను అన్నాను. లిజన్ లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వర్డ్ అయితే ఖచ్చితంగా మీకు కూడా ఈ క్వశ్చన్ గా వేసుకోండి. పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నువ్వు ఎన్ని పెన్నులు తీసుకొని పోయావంటే 2 పెన్నులు అన్నాను. ఎందుకంటే ఒక దాంట్లో బాగా రాసి అయిపోయిన తర్వాత ఇంకొకటి వాడుకోవడానికి అంటే, లేదు లేదు అలా ఎందుకు రాసి అయిపోతాం అనుకుంటాం. ఒక పెన్నకి ప్రాబ్లం వస్తే రెండో పెన్ను ఆదుకుంటుంది. పబ్లిక్ ఎగ్జామ్ లో ఆ సమయంలో ఎవరిని పెన్న ఆడుకోలేం కదా, అందుకే 2 పెన్నులు తీసుకొని పోయాను అన్నాను. ఓకే, మీ ఇంట్లో ఎన్ని సిలిండర్లు ఉంది? 2 ఉంది అన్నాను. ఎందుకంటే ఒకటి అయిపోతే సడన్ గా ఇంకోటి పనికి వస్తుంది, మళ్ళీ ఇంకొక సిలిండర్ కోసం వాళ్ళు ఎప్పుడు తెస్తారా, అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం? ఇప్పుడు మేడం గారు అన్నారు కరెక్టే అన్నా, చిన్న చిన్న విషయాలకి నువ్వు సెకండ్ ఆప్షన్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నావు కదా. ఈ రోజు నువ్వు మొబైల్ షాప్ లో ఏదైతే సంపాదిస్తున్నావో ఆ సంపాదన పైన డిపెండ్ అయింది నీ టోటల్ కుటుంబం. నీకేమైనా అయితే నీతోని ఈ ఆదాయం ఆగిపోతుందా? నీ తర్వాత తర కూడా ఇదే ఆదాయం మీ ఇంటికి పోతుందంటే నాతోనే ఆగిపోతుంది. నీతో ఆగిపోతున్నప్పుడు నువ్వు లేకపోవడమే ఇంటికి పెద్ద సమస్య అయితే, నీతో వస్తున్న ఇన్కమ్ కూడా ఆగిపోతే మీ పిల్లలు మీ భార్య ఏమవుతారు? నన్నైతే ఈ క్వశ్చన్ ఆలోచించేటట్టు చేసింది. నిజమే కదా, నేను ఈ రోజైతే బాగా సంపాదిస్తున్నాను, పిల్లలు అడిగింది తీసిస్తున్నాను కరెక్టే. ఒకవేళ నాకు ఏమైనా న్యూస్ పేపర్ లో చూస్తుంటాం, ఎన్నో రకాలైన యాక్సిడెంట్లు, ఎంతో మంది ప్రాణత్యాగాలు, ఎక్కడెక్కడ ఏదేదో జరిగిపోతా ఉంది. వాళ్ళకైనా నాకు కూడా మేబీ నాకు కూడా జరగవచ్చు, అది దేవుని నిమిత్తం, మన చేతిలో లేదు. అలా జరిగినప్పుడు నేను ఇప్పుడైతే నేను ప్రాణానికి ప్రాణంగా చూస్తున్నాను నా పిల్లలు, నా భార్య. ఆ రోజు ఏమవ్వాలి? రోడ్డు పైన కదా వచ్చి నిలబడతారు. అప్పుడు నాకు ఈ ఆదాయం ఓకే. ఒకవేళ నేను లేకపోయినా కూడా నా ఇంటికి తరచుగా వచ్చే ఆదాయం కూడా నేను రెడీ చేసుకోవాలి కదా. దానినే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, రాయల్టీ ఇన్కమ్ అంటారు. అప్పుడు చూపించింది సౌజన్య గారు, వీళ్ళందరూ కూడా రాయల్టీ ఇన్కమ్ లో ఉన్నారన్న, వీళ్ళు లేకపోయినా వీళ్ళ ఇంటికి డబ్బులు వస్తుంది. చాలా మంది ఎవిడెన్స్ చూపించింది వెస్టేజ్ లో. ఇదే కదా నాకు కావాలి. నా పిల్లలు బాగుండాలంటే, వాళ్ళు కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలంటే, వాళ్ళు ఏదైతే మనసు లోపల కోరికలు ఉందో ఆ కోరికలు ఇప్పుడుండే విధంగా నెరవేరబడాలంటే, నేనున్నా లేకపోయినా నా ఇంటికి ఒక ఇన్కమ్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉండాల్సిందే. అలాంటి బిజినెస్ కదా నాకు కావాలి. ఓకే డన్ మేడం అనేసి ఫోకస్ గా తీసుకొని స్టార్ట్ చేశాను లీడర్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గోల్ సెట్ చేయడం, గోల్ పైన ఫోకస్ ఉంచడం, టార్గెట్ చేసి దాన్ని కొట్టడం, ఇదే నా యొక్క ప్రాసెస్. నాకు ఈ ప్రాసెస్ నాకు తెలిసింది ఏమంటే, ఇగ్నోరింగ్ ద నెగిటివిటీ. ఎవరు నో అన్నా, ఎవరు నెగిటివ్ గా మాట్లాడినా, ఇదంతా జరగదు, ఇదంతా రాదన్నా, అయ్యో పాపం వీళ్ళకి దేవుడా వీళ్ళకి నువ్వు అనుగ్రహించు, వీళ్ళని ఆశీర్వదించని చెప్పేసి వాటినెస్ వెళ్ళిపోయేవాడిని. నిజం లీడర్స్. ఈరోజు నేను యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్గా ఉన్నాను. నా యొక్క స్టోరీ లాస్ట్ మినిట్ లో చెప్తాను లీడర్స్, ఎందుకంటే నా స్టోరీ ఇప్పుడు చెప్పేసి మీరందరూ కూడా వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం స్టాప్ చేసి లాస్ట్ మినిట్ లో చెప్తాను. ప్రతి క్షణం నేను సెల్ఫ్ మోటివేషన్ అయ్యేవాడిని. ఎలా సెల్ఫ్ మోటివేషన్ అంటే, నాలో ఆ సెల్ఫ్ మోటివేషన్ అయింది. మీరు కూడా సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి. సెల్ఫ్ మోటివేషన్ అవ్వడానికి ఒకే ఒక కారణం, బాగా ఆలోచించండి. మీరు మీ అల్లారి ముద్దుగా పెంచుకుని మీ కొడుకుని తీసుకొని రోడ్డుపై నడుస్తూ పోతున్నారు. ఇక్కడ ఎవరో వస్తారు, ఎవరో వచ్చి నన్ను మంచి లీడర్ వచ్చి సెల్ఫ్ మోటివేషన్ చేస్తాడు, నేను గెలుస్తానని నమ్మవద్దు ప్లీజ్. మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి. ఎలా? హౌ? క్లియర్ గా నాకైన సెల్ఫ్ మోటివేషన్ మీకు చెప్తాను. మేబీ వేరే 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 దారిలో కూడా రావచ్చు. నాకు ఏ దారిని వచ్చిందో ఆ దారిని చెప్తున్నాను. నేను నా యొక్క చిన్న కొడుకుని బజార్లో నడిపించుకుంటూ పోతూ ఉంటే, సేమ్ అంత ఏజ్ గల ఇంకొక అబ్బాయి కారులో కూర్చొని, కారు పోతూ ఉంది, కారు వెనకాల చేరి మొహం చూపిస్తూ నా కొడుక్కి టాటా చెప్తున్నాడు. నా కొడుకు కూడా అతనికి టాటా చెప్పాడు. నాకైతే చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించింది. వాళ్ళ యొక్క నాన్న తన కొడుకుని కారులో తిప్పించుతున్నాడు, నేనేం చేస్తున్నాను ఇక్కడ?
మొబైల్ షాప్ లో కూర్చొని ఇదే సరిపోతుంది, బాగా అయిపోతుంది, ఈ డబ్బుతో సరిపోతుంది, ఈ డబ్బులో చాలు అనుకొని ఉన్నాను. ఈ మొబైల్ షాప్ రన్ చేస్తుంటే ఏ రోజు కారు కొంటానో కూడా తెలియదు. అయితే ఎవడైతే కారులో ప్రయాణం చేస్తున్నాడో వాళ్ళ కొడుక్కి వాళ్ళ నాన్న ఇచ్చేది గుడ్ ఫ్యూచరా, నేను నా కొడుక్కి చేతిని పట్టుకొని నడిపించుకొని పోతున్నాను బజార్లో, రోడ్డు పైన. నేను ఒక మంచి తండ్రినా, అతను ఒక మంచి తండ్రియా? నా ప్రేమ ఎక్కడి వరకు ఆగిపోతుంది, వాళ్ళ ప్రేమ ఎక్కడి వరకు ఉంది ఆలోచించండి లీడర్స్. సేమ్ అలానే అనిపించింది. నేను నా కొడుకుని బాగా చూసుకున్నాను కరెక్ట్. బాగా చూడడం అంటే కళ్ళతో చూడడమా, తనకు కావాల్సిన ప్రతిదాన్ని ఇవ్వడమా? ప్రతిదాన్ని ఇవ్వడం. అక్కడ నేను సెల్ఫ్ మోటివేషన్ అయ్యాను ఆ క్షణం. అంతకుముందు కూడా ఎన్నో సార్లు కారులో పోయి చూసుంటా. అయితే నాకు అప్పుడు అంతా ప్రాసెస్ రాలా. అయితే ఎప్పుడైతే వెస్టేజ్ లో జాయిన్ అయ్యానో, వెస్టేజ్ లో జాయిన్ అయిన తర్వాత నా కొడుకుని బజార్లో నడిపించుకుంటూ పోతుంటే ఒక కార్ ట్రావెల్ అవుతుంటే మా పక్కనే ఆ కారులో ఉండే ఒక అబ్బాయి నా కొడుకు టాటా చెప్తే నా కొడుకు అతనికి టాటా చెప్తున్నాడు. అప్పుడు అనిపించింది నేను ఏ స్థానంలో ఉన్నాను, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు. అప్పుడు నేను ఎందుకు ఆ స్థానంలో రాలేకపోతున్నాను? ఆ స్థానంలో రావాలని నాది మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్ లో ఉంటే నేను ఖచ్చితంగా ఆ స్థానాన్ని రాగలనా? మేబీ చెప్పలేను. సెకండ్ హ్యాండ్ లో మాత్రం కొనుగోలు చేయగలను. అయితే వాటికి పెట్రోల్ కూడా పోయడానికి నా దగ్గర సత్తా ఉండదు, ఎందుకంటే పోటీ ప్రపంచం. అప్పుడు అనిపించింది ఖచ్చితంగా వెస్టేజ్ చేసే తీరాలి. వెస్టేజ్ లో కార్ ఫండ్ ఉందని కదా, ఆ కార్ ఫండ్ ద్వారా కారు కొనుగోలు చేసే తీరాలని. ఆ రోజు స్టార్ట్ అయిన నా యొక్క సెల్ఫ్ మోటివేషన్ ఏ రోజు కూడా ఆగలేదు లేదు. పిల్లల కోసమే నేను ఈ రోజు ఉదయం లేసి బయటికి వెళ్ళిపోతున్నాను. ఎండల్లో మండుతూ ఎండల్లో బైక్ ట్రావెల్ చేస్తున్నాను ఒకప్పుడు మన వెస్టేజ్ ద్వారానే. అయినా కూడా నా పిల్లల్ని గుర్తు చేసుకుంటాను. ఈ రోజు నేను ఇచ్చేసి ఈ వర్క్ నా పిల్లల కోసం, వాళ్ళు కష్టాలు లేకుండా ఉండడం కోసం, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం, వాళ్ళ జీవితంలో బ్రైట్ఫుల్ గా కలర్ గా ఉండడం కోసం, వాళ్ళకి జాబ్స్ లేకపోయినా కూర్చొని తిన్నా కూడా 3 తరాల వరకు హ్యాపీగా కూర్చొని ఒక ప్లేస్ ని క్రియేట్ చేయడం కోసం అని సెల్ఫ్ మోటివేషన్ అయ్యాను. డైలీ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన లీడర్స్. డైలీ కొత్త పీపుల్ని కనెక్ట్ చేశాను, కొత్త వ్యక్తుల్ని వెతకడం స్టార్ట్ చేశాను, కొత్త పీపుల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళకి ప్లాన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. రిజల్ట్ ఎదురు చూడలేదు లీడర్స్, రిజల్ట్ ఎదురు చూడలేదు. ఈ రోజు వరకు నేను రిజల్ట్ చూసి అయితే పరిగెత్తడం లేదు. నా వర్క్ అయితే ప్రతిరోజు ప్లాన్ ఇవ్వడం, అట్లీస్ట్ ఒక ముగ్గురికైనా ప్లాన్ చెప్పడం. అలా ప్లాన్ చెప్తున్నప్పుడు నన్ను నమ్ముకుని ఎవరైతే వచ్చారో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క గోల్ని గుర్తింపజేసి వాళ్ళు కూడా నాలాగనే మార్చడం, ఇది నా యొక్క వర్క్. అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను లీడర్స్. సో ఖచ్చితంగా మీరు అలానే చేయండి. యూజ్ ద ప్రొడక్ట్స్, అటెండ్ ట్రైనింగ్స్, డైలీ ప్లాన్, డైలీ యాక్షన్, సక్సెస్ స్టోరీస్ ఫాలో అవ్వడం. ఎస్ లీడర్స్, మీ యొక్క అప్లైన్ ఎవరైతే యాక్టివ్ అప్లైన్ ఎవరైతే సక్సెస్ లీడర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్టోరీ ఫాలో అయిపోండి. ఇక్కడ నా స్టోరీ చెప్తాను చూడండి. సజన మేడం గారు వచ్చినప్పుడు నాకైతే నమ్మకాలు లేవు, నమ్మకం లేకుండా కొంచెం దూరం అయ్యాను. అయినా కూడా మేడం వదలక ఒక బల్లి వచ్చి అతుక్కుంటుంది కదా, సేమ్ ఆ విధంగా అతుక్కొనింది లీడర్స్. మేడం గారు నాకైతే ఆ రోజు ఒక విషయం అయితే చెప్పారు లీడర్స్, మీకు కూడా చెప్తాను. మళ్ళీ నేనైతే సారీ ఎక్స్క్యూజ్ మీ దినేష్ గారు, ఎస్ సార్. ఇక్కడ సార్. ప్రతి ఒక్కరు కూడా నేనైతే చిన్న నోట్ అయితే ఇవ్వదలుచుకున్నాను. ఓకే సార్. జస్ట్ లీడర్స్, ఇక్కడ నేను అంటే మనం ఎక్కడ ఉండాలి, ఏ ప్లేస్ లో ఉండాలి చెప్పడానికి మేడం గారు చెప్పిన నోట్స్ అది మీకు కూడా షేర్ చేస్తాను లీడర్స్. ఇక్కడ షేర్ కెమెరా, ఫోటో, జూమ్ డాక్యుమెంట్స్, మైక్రోసాఫ్ట్ గూగుల్ డాక్స్, వెబ్సైట్ URL, డాక్యుమెంట్స్, షేర్ కెమెరా, ఇమేజ్ ఫ్రమ్ ఫైల్, ఫోటో. నో జస్ట్ ఎక్కడ ఉంది నోట్స్? నో లీడర్స్, వైట్ బోర్డ్ కావాలి. సర్చ్ మాడ్యూల్ ఓన్డ్ బై ఎనీవన్. సారీ, జస్ట్ మీకు అక్కడ వైట్ బోర్డ్ ఇక్కడే ఉంటుంది. సో CC యాప్స్, మీటింగ్ ఇన్ఫో, హోస్ట్ టూల్స్, రికార్డ్. సార్ వైట్ బోర్డ్ ఇక్కడ ఎక్కడ వస్తుంది? వైట్ బోర్డ్ స్టార్ట్ వీడియో షేరింగ్ లో వస్తుంది. మనకి షేర్ లోనే ఉంటుంది అనుకుంటా సార్. షేర్ లోనే ఉంటుంది. లీడర్స్ లిజన్, నా యొక్క వైట్ బోర్డ్ మీకు కనిపిస్తుందా? ఎస్ సార్, కనపడుతుంది. మైండ్ లో పెట్టుకోండి, ఒకవేళ మైక్ ఆన్ చేస్తే సౌండ్ ప్రాబ్లం వస్తుందేమో. ఇక్కడ చూడండి, కొంతమంది చార్జ్ చేయండి. ఇది ఏందండి? వాట్ ఈస్ దిస్? చార్జ్ చేయండి. దినేష్ గారు ఏం చార్జ్ చేస్తున్నారు మీరు ఒకసారి చదవగలరా? ఎస్ సార్. బి. హలో
నేను ఇప్పుడు వైట్ బోర్డ్ సార్ మీద చదవగలుగుతాను. రాస్తున్నా. అది ఏంది? వాట్ ఇస్ దిస్? బి అని రాస్తున్నారు సార్. బి అని రాస్తున్నాను. 13 బి అయినా 13 కరెక్టేనా? 13 అని రాస్తున్నాను, బి అని రాస్తున్నాను, 13 అని రాస్తున్నాను. కొంతమంది మైండ్ సెట్. అయితే ఇది బియా లేకపోతే 13నా లేకపోతే 13 అని ఎలా మనం కన్ఫర్మ్ చేస్తామంటే, ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా ఇది బి. ఎస్ ఆర్ నో లీడర్స్? ఎస్ సార్. అంటే మనం ఏమిగా మారాలని గుర్తించాలంటే మన పక్కన వ్యక్తులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనం బయట సమాజానికి కనిపిస్తాం. కరెక్టే కదా? ఎస్ సార్. అంతే సార్. జస్ట్ మినిట్. ఇప్పుడు 2134 కరెక్టే కదా? ఎస్ సార్. లిజన్ లీడర్స్, మీరు నెట్వర్క్ మార్కెట్లో గెలవాలంటే మీకు టాలెంటెడే. అర్థమవుతుంది. నేను మళ్ళీ ఎవరు గీతలు రాసేస్తున్నారు, నేను దీన్ని స్టాప్ చేస్తాను. ఓకే. లీడర్స్ లిజన్. అంటే నెట్వర్క్ మార్కెట్లో మీరు గెలవాలంటే మీరు ఒక్కరే ప్రయాణిస్తే గెలవలేరు. మీరు ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నారు, ఎవరితో డైలీ మాట్లాడుతున్నారు, సో ఏ అసోసియేషన్ లో ఉన్నారు, ఎవరితో అసోసియేట్ అయి ఉన్నారు, దీనిని బట్టే మీ యొక్క రిజల్ట్ ఉంటుంది. దీనిని బట్టే సమాజంలో మీ యొక్క గుర్తింపు ఉంటుంది. మీరు ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ మన వెస్టేలో గెలవాలంటే ఎవరైతే వెస్టేలో గెలుస్తూ ఉన్నారో వాళ్ళతో అతుక్కోండి, వాళ్ళ పక్కన నిలబడండి. ఆల్వేస్ యు స్టాండ్ వాళ్ళ పక్కనే. ఓకేనా? ఎప్పుడైతే మీరు వాళ్ళ పక్కన ఉంటారో ఆటోమేటిక్ గా మీరు కూడా విజేతలుగా మారిపోతారు. క్లియర్ అయింది లీడర్స్? ఎస్ సార్. సార్ క్లియర్ గా స్క్రీన్ ఉంది. షేరింగ్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో విన్నర్స్ మైండ్ సెట్. అప్పుడు చాలా మంది అనుకుంటారు, నేను వచ్చాను కదా, ఇంకా నాకు టాలెంట్ ఉంది, మా అప్లైన్ ఏమి చదువుకోలేదు, మా అప్లైన్ ఇంటర్మీడియట్, నేను పీజీ చేశాను అనుకోని కానీ మీరు అప్లైన్ దగ్గర అంటే యాక్టివ్ అప్లైన్ దగ్గర దూరంగా ఉంటే మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో అలానే మిగిలిపోతారు. అయితే మీరు ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతున్న వాళ్ళ మధ్యలో ఇరుక్కోండి. ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అయిపోతారు లీడర్స్. సేమ్ ఆ విధంగానే ఆ రోజు మేడం గారు వచ్చి చెప్పిన తర్వాత నేనైతే 300 PV చేయడానికి ఫైట్ చేసి ఎవరు రాకపోతే వేరే దారి లేకుండా నేను మా అక్కని బలి చేశానండి. మా అక్క పేరు కళ, తడలో ఉంటారు. మా అక్క దగ్గర వేసి ఒక 1150 రూపాయలకు వస్తువులు కొనుగోలు చేసి తీసుకుని ఇచ్చేసి, అక్క నువ్వు వద్దంటున్నావు, కాదంటున్నావు, నాకేం తోచలేదు, దయచేసి ఇక్కడ ఉండే నువ్వు వాడే వస్తువులే కదా, ఎక్కడెక్కడో వాడుతున్నావు కదా, సోపు, షాంపూ, పేస్ట్, పౌడర్ అలాంటివి ఏది ఇక్కడ వాడక, మంచి బాగుందక్క, నాకైతే రిజల్ట్ వచ్చిందక్క అని చెప్పి బలవంతంగా ఆ 1000 రూపాయలు, 1150 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చింది, 1000 రూపాయలు తీసుకుని వచ్చేసాను. తిడుతూ ఇచ్చింది. పనికి మాలిన, పనికి రాని, అవసరం లేని వస్తువులను తలపైన పెడుతున్నావురా, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, బురదలో కాలు పెట్టమంటున్నావు, బురదలో కాలు పెట్టేసు, ఎవర్రా కడుగుతారు, నువ్వు నీకే కడుక్కోవాలి, నేను దిగితే నేనే కడుక్కోవాలి, అవసరం లేని విషయాలు దీనిలో ఎందుకు తలదూర్చున్నాను అని వార్నింగ్ ఇచ్చి పంపింది మా అక్క. సో ఎట్టో అట్ట ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ రోజు నేను 300 PVతో గట్టెక్కాను. నా యొక్క ఫస్ట్ మంత్ ఇన్కమ్ 205 రూపాయలండి. సిస్టమ్ నేర్చుకున్నాను, విఐపి చూశాను, ఎక్కడ ట్రైనింగ్ మీటింగ్ జరిగిన అటెండ్ అయ్యేవాడిని. ట్రైనింగ్ మీటింగ్, ప్రతి ట్రైనింగ్ మీటింగ్, ఎందుకంటే నేను సర్చింగ్ చేసిన దాంట్లో నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది, వెస్టేజ్ లో చాలా మంది గెలుస్తున్నారు, వెస్టేజ్ లో కారు కొనుగోలు చేయగలను అనేసి. ఎందుకంటే ఇక్కడ నా పిల్లల భవిష్యత్తు ఉంది అనుకున్నాను, డిసైడ్ అయ్యాను. ఏ ట్రైనింగ్ మీటింగ్ మిస్ అవ్వలేదు, యూట్యూబ్ మిస్ అవ్వలేదు, అన్ని దాంట్లో సెర్చ్ చేసేవాడిని. ఎలా చేయాలంటే సిస్టమ్ ఫాలో అవ్వాలన్నారు సింపుల్ గా. ఆ సిస్టమ్ ఫాలో అవుతూ కంటిన్యూ చేశాను లీడర్స్. 205 రూపాయలు 1040గా మారింది. 2523 థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ 16,217 రూపాయలు. ఎప్పుడైతే నా యొక్క 4వ నెల వెస్టేలో కొనుగోలు చేస్తూ బయట ప్రపంచంలో ఉండే వస్తువులను స్టాప్ చేసి నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ వచ్చాను. 4 నెలలను కొంత టీం ఏర్పడింది. ఆ టీం ద్వారానే 16,217 రూపాయలు వచ్చింది. 4వ నెల నాకు టీమ్ గా పెద్దగా రావడానికి కారణం నాకుండే మొబైల్ షాపులు ఉన్నప్పుడు నా మొబైల్ షాప్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి, ఏం చిన్న దగ్గుతున్నావు కదా, దగ్గినప్పుడు నీకు బిజినెస్ పడిపోద్ది కదా, పాలల్లో పసుపు వేసుకొని తాగు, ఈ లేగిం తిను, ఆ లేగిం తిను, హాస్పిటల్ పో, ఈ హాస్పిటల్ చెప్పిన వాళ్ళే నా దగ్గు కంట్రోల్ అయిన తర్వాత చూసి బాగా అయిపోయింది కదా, నేను చెప్పింది వాడేవాళ్ళు లేదన్న, వెస్టేజ్ వస్తువులు వాడిన, అవునా, నా మచ్చగాడికి బాగలేదు తీసు, మా మామగారికి బాగలేదు తీసు, నాకు బాగలేదు తీసు అన్నారు. ఆ విధంగా టీం ఫామ్ అయింది. ఫోర్త్ మంత్ నా యొక్క ఇన్కమ్ 16,217 రూపాయలు వచ్చింది. గట్టి నమ్మకం అయితే క్రియేట్ అయింది లీడర్స్. స్టార్టింగ్ డేస్ లో నాకు నమ్మకం లేదు, మీకు కూడా నమ్మకం లేదు, నో ప్రాబ్లం. సక్సెస్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నమ్మకం వచ్చేస్తుంది మీకు కూడా. ఆ 16,000 19,000 అయింది.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పర్ డే 2 hours సిన్సియర్గా చేయడం స్టార్ట్ చేశాను. 19,000 అయింది, 25,000 అయింది, 30,000, 32,000, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90, 97, 1,02,000, 1,17,000, 1,22,000, 1,27,000, 1,35,000 అలా పెరుగుతూ నా యొక్క లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ 1,52,000 రూపాయలండి. 1,52,000 రూపాయలు మాత్రమే కాదు, ఈరోజు నా టోటల్ ఫ్యామిలీ ఏసీ కార్లో తిరుగుతున్నారు. ఆ రోజు చూసిన నా దృశ్యం బజార్లో రోడ్డు పైన ఇంకొక తన కొడుకుని కార్లో ఎక్కించుకుని నా కొడుకు టాటా చెప్తే, ఈ రోజు నా కొడుకు నా కార్లో ఎక్కి తన సొంత కారులో బయట వాళ్ళకి టాటా చెప్తూ పోతున్నాడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రెస్టేజ్. అది మాత్రం కాకుండా థాయిలాండ్, మలేషియా, సింగపూర్, వియత్నాం, దుబాయ్, ఖత్తర్, లాస్ట్ మళ్ళీ థాయిలాండ్ ట్రిప్ లో హ్యాపీ అండ్ ఒక లైఫ్ స్టైల్ నా టీంలో దాదాపు 13 మంది వచ్చారు. అక్కడ పరిచయమే దినేష్ గారు కూడా. సో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ యొక్క బిలీఫ్ సిస్టమ్ బిల్డ్ అవ్వాలంటే మీరు చేయవలసింది ఓన్లీ 4 ప్రాసెస్. ప్రోడక్ట్ యూజ్ చేయండి, దానిలో ఉండే ఎవిడెన్స్ రుచి చూడండి, ట్రైనింగ్స్ లో కూర్చోండి, మీటింగ్ లో కూర్చోండి, డైలీ ప్లాన్ వేసుకోండి, డైలీ యాక్షన్ చేయండి. మీ యొక్క సక్సెస్ స్టోరీ వేరే వాళ్ళకి చెప్పే విధంగా రెడీ అయిపోండి లీడర్స్. ఓకేనా? టీమ్ గ్రోత్ స్ట్రాటజీ డైలీ ఫాలో అప్ చేయాలి. మీ టీంని చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వండి, హెవీగా ఇవ్వద్దు. నువ్వు 6 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదించాలన్నా ఇచ్చేసి డైలీ ఏం చేయాలో తెలియకపోతే వాళ్ళు ఎలా 6 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదిస్తారు? మీరు 1 yearలో 1 lakh ప్లాన్ వేశారా, దాన్ని 12 నెలలుగా డివైడ్ చేయండి. నెల ఏం చేయాలి, దాన్ని నెలకి 4 వారాలు ఉంది, 4 వారాలుగా డివైడ్ చేయండి. సో వారంలో ఏం చేయాలి, దాన్ని 7 రోజులుగా డివైడ్ చేయండి. 7 రోజులు ఈ రోజు ఏముంది, ఈ రోజు నేనేం చేయాలి? అర్థమవుతుంది లీడర్స్? ఎవరైతే మీ టీంలో గెలుస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా ప్రమోట్ చేయండి, రికగ్నైజేషన్ చేయండి, గుర్తింపు చేయండి, సన్మానం చేయండి. చిన్న చిన్న సన్మానాలే లీడర్స్ వాళ్ళని నిలబెడుతుంది, నెగిటివిటీ నుంచి దూరం చేస్తుంది, పాజిటివ్గా మారుస్తుంది. ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటి సన్మానాలు వాళ్ళని ఈ ప్లేస్ నిలబెడుతుంది లీడర్స్. సో మీ యొక్క డైలీ సిస్టంలో ఇన్కమ్ గ్రోత్ ఉండే విధంగా ప్లాన్ వేసుకోవాలి. ప్రతిరోజు 10 మందికి ప్రాస్పెక్ట్ ఇవ్వాలి, అంటే ప్లాన్ చెప్పాలి. అట్లీస్ట్ 3 ప్రజెంటేషన్ చేయాలి, 5 మందిని ఫాలో చేయాలి ప్రతిరోజు. టార్గెట్ చూడండి, బ్రేక్ డౌన్. మీ యొక్క టార్గెట్ ఏదైతే పెట్టుకుంటే, ఒకవేళ 1 lakh 1 yearలో సాధిస్తానని మీరు టార్గెట్ పెట్టుకుంటే దాన్ని ఎలా మీరు ముక్కలు చేసి మీరు ఈజీగా దాన్ని దాటాలన్న విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాను. ఎంత పెద్ద ఏనుగైనా ముక్కలు కట్ చేస్తే తింటూ ఉంటే ఈజీగా కరిగిపోతుంది కదా, సేమ్ ఆ విధంగా మీ యొక్క గోల్ ఎంత పెద్దదైనా ఆ గోల్ పైన క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. మీరు గోల్ ఏదైతే సెట్ చేస్తారో ఆ గోల్ పైన మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. నేను ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా ఏం ఫాలో చేసి సక్సెస్ అవబోతున్న విషయం క్లారిటీగా ఉండాలి. అలా క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని మీరు మంత్లీ గాను, వీక్లీ గాను, డైలీ గాను ప్లాన్ వేసుకోవాలి. ఇదొక నంబర్ గేమ్ అండి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక నంబర్ గేమ్. 10 మందిని మీట్ అయితే 3 ఎస్ అంటారు, 1 జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయిన 10 మందిలో 3 రావడానికి పర్చేజ్ చేస్తారు. అలా కొనుగోలు చేసిన ఆ 3లో 1 లీడర్ గా నిలబడతాడు. దిస్ ఈస్ మై బిజినెస్ అని ముందుకు కాలడుగు వేస్తాడు. ఇది లా ఆఫ్ యావరేజ్, ఇది గేమ్ ప్లాన్. దీనిని మీరు అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన ప్రతి ఒక్కడు రాడు. 10 మందికి చెప్తే 3 ఎస్ అంటారు, 1 జాయిన్ అవుతాడు. ఎవరైతే ఆ 1 జాయిన్ అయ్యారో అలాంటి జాయినింగ్ లో 10 మంది అయినప్పుడు వాళ్ళలో 3 పర్చేజ్ చేస్తాడు. అలా పర్చేజ్ చేసిన 3లో 1 దిస్ ఈస్ మై బిజినెస్ నిలబడతాడు. అప్పుడు మీరు ఎంత మందిని మీట్ అవ్వాలో అర్థం చేసుకోండి లీడర్స్. మీ యొక్క ప్రోగ్రెస్, ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. మీరు ఏ వేలో ప్రయాణం చేస్తున్నారు, మీ యొక్క గ్రోత్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా, గ్రీన్ కలర్లో ఉందా, రెడ్ కలర్లో ఉందా, గ్రోత్ రేషియోలు ఉన్నారా, నాన్ గ్రోత్ రేషియోలు ఉన్నారా, ప్రతి క్షణం మీరు చూసుకుంటూ ముందుకు బయలుదేరాలి. ఎస్, నంబర్ గేమ్. ఇంతకుముందు చెప్పినట్టే లీడర్స్, సక్సెస్ ఫార్ములా. ఖచ్చితంగా వెస్టేజ్లో గెలవాలంటే మీకంటూ సెల్ఫ్ డ్రీమ్ అనేది ఉండాలి. ఆ డ్రీమ్ని మిమ్మల్ని నడిపిస్తుంది. ఆ డ్రీమే ఈ రోజు 5:30కి మిమ్మల్ని లేపుతుంది. ఆ డ్రీమే ఇక్కడ వర్కౌట్ చేసేటట్టు చేస్తుంది. ఆ డ్రీమే నన్ను నడిపించింది. ఆ డ్రీమే ఈ రోజు 5:30కి లేసేటట్టు చేసింది. ఆ డ్రీమే ఈ రోజు ఒక 10 మందిని మీట్ అయ్యేటట్టు చేయబోతుంది. ఆ డ్రీమే నన్ను కావలి వరకు రప్పించబోతుంది. ఈ రోజు మీకంటే ప్లాన్ ఉండాలి. ఆ డ్రీమ్ని ఎలా అచీవ్ అవ్వాలి, ఏ విధంగా అచీవ్ అవ్వాలి, ఏ విధంగా పావులు కదపాలి, ఏ విధంగా నా ప్రయాణం ఉండాలనేసి ప్లాన్ వేసుకున్న తర్వాత యాక్షన్ మస్ట్ అండ్ షుడ్.
చాలా మందికి డ్రీమ్ ఉంటుంది, ప్లాన్ ఉంటుంది, మాటలతో చెప్తుంటారు, అయితే యాక్షన్ బెటర్. యాక్షన్ పెట్టకపోతే ఇక్కడ రిజల్ట్ రాదు. మీరు ఏదైతే యాక్షన్ పెడుతున్నారో ఆ యాక్షన్ కూడా అడపా ఉంటే, స్టాప్ స్టార్ట్ లో ఉంటే సక్సెస్ కాదు లీడర్స్. కంటిన్యూగా ఉండాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి. అర్థమవుతుందా? ఇదే సక్సెస్ ఫార్ములా. టీమ్ డూప్లికేషన్. ఈరోజు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న విషయాన్ని మీ టీంకి నేర్పించండి. లర్న్, టీచ్, లర్న్ టు టీచ్. సింపుల్. ఎలా నేర్చుకోవాలనే విషయంలో నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత టీచ్ చేయండి. టీచ్ చేస్తున్న తర్వాత మీ డౌన్ లైన్కి ఎలా టీచ్ చేయాలన్న విషయంలో మీరు తర్ఫీదు అవ్వండి, మాస్టర్ అవ్వండి. అర్థమైంది లీడర్స్? సిస్టమ్ ఇస్ ద సింపుల్. మీరు ఏదైతే నేర్చుకున్నారో సేమ్ స్టెప్ని, సేమ్ విషయాన్ని కింద నేర్పించాలి. మీరు ఎలా లీడర్గా క్రియేట్ అయ్యారో మీ కింద వాళ్ళని లీడర్గా క్రియేట్ చేయాలి. ఇదే అండి ఇక్కడ సిస్టమ్. ఫైనల్ మెసేజ్, దయచేసి ఎంత ఛాలెంజెస్ వచ్చినా ఆ దేవుడు మిమ్మల్ని పరీక్ష చేస్తున్నాడు. ఆ ఛాలెంజెస్ వెనకాల గొప్ప సక్సెస్ అయితే ఉంటుంది మీకు. డోంట్ క్వైట్, నెవర్ గివ్ అప్. వదలొద్దు లీడర్స్. సో కంటిన్యూగా కన్సిస్టెన్సీగా స్టే అవ్వండి. ప్రతిసారి కూడా కొత్త పీపుల్తో జాయిన్ అవ్వండి. కొత్త పీపుల్ని జాయినింగ్లో పెట్టండి. న్యూ పీపుల్ని జాయిన్ చేయించండి. ఫోకస్ ఆన్ యువర్ న్యూ జాయినింగ్స్. మీ యొక్క జాయినింగ్ స్టాప్ చేయకూడదు. మీరు క్రౌన్ అవ్వచ్చు, యూనివర్సల్ క్రౌన్ అవ్వచ్చు, డబుల్ యూనివర్సల్ క్రౌన్ అవ్వచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అయితే జాయినింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీ టీంలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో ఆ కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళ ఫాస్ట్ స్టార్ట్ పైన మైండ్ పెట్టండి. వారిపైన ఫోకస్ పెట్టండి. ఫాస్ట్ స్టార్ట్ ఎలా అవ్వాలని వాళ్ళకి నేర్పించండి. సో అలా ఫాస్ట్ స్టార్ట్ అయ్యి కొత్తగా వస్తున్న వాళ్ళపైన ఎవరైతే న్యూ బ్రౌన్ డైరెక్ట్స్ వాళ్ళపైన ఫోకస్ పెట్టండి. సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది లీడర్స్. అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ లీడర్స్. అవకాశం ఇచ్చిన దినేష్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదములు. చాలా సమయం తీసుకున్నాను. 40 నిమిషాలు నాకైతే టైం ఇచ్చారు. 45 నిమిషాల దాకా అయిపోయింది. సారీ, థ్యాంక్ యూ సార్. క్షమించండి. థ్యాంక్ యూ దినేష్ గారు. థ్యాంక్ యూ చిన్న Thank you సార్. so థ్యాంక్ much. యూ. మాకు ఈ వాల్యుబుల్ సెషన్ ఇచ్చినందుకు చాలా చాలా బాగుంది సార్. సెషన్ ఫాస్ట్ ట్రాక్ 8% చేసుకోవడం కానీ, మనకి ఆప్షన్ చేయకుండా ఉండడానికంటే ఆప్షన్ కంటే చేయడానికి ఎక్కువ కారణాలు ఎత్తుక్కోవటం చాలా బాగుంది సార్. ప్రతి దాన్ని ఆపేయడానికి రీజన్స్ ఎత్తుక్కోకుండా ప్రతి దాన్ని ముందుకెళ్ళడానికి రీజన్ ఎత్తుక్కొని ముందుకెళ్ళడం చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఈ ఈ వాల్యుబుల్ పాయింట్ నేను ఖచ్చితంగా ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్న సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి వాల్యుబుల్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సో అందరి దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ ద్వారా ఒక్కొక్క వాల్యుబుల్ పాయింట్ వస్తూ ఉంటుంది. సో ఒక్కసారి అందరినీ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. మీకు ఓకే అయితే ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వెంకటేశ్వరమ్మ గారు, పమిడి వెంకటేశ్వరమ్మ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ సెక్షన్ సూపర్ గా చెప్పారు సార్. ఎవరైనా నో అని చెప్పినప్పుడు వాళ్ళకి దేవుడు మేలు చేయాలనుకొని మనం వేరే దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నారు. అది సూపర్ గా నచ్చింది సార్. ఆ పాయింట్ నాకు అన్ని పాయింట్లు సూపర్ గా ఉన్నాయి, హార్ట్ఫుల్ గా. వీళ్ళు రాకపోతే మళ్ళీ ఎనికి పోతామేమో అని అనుకోకుండా వేరేగా చెప్పాలన్నారు. అది బాగా నచ్చింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకటేశ్వరమ్మ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామ్ కోటేశ్వరరావు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ గారు. గుడ్ మార్నింగ్ రామ్ కోటేశ్వరరావు సార్. గుడ్ మార్నింగ్ చిన్నా గారు. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ చెప్పారు సార్. ఎక్సలెంట్ సార్. నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది నాకు బాగా నచ్చింది. ఓపిక్గా నిలబడాలి సార్. ప్రతిరోజు ప్లాన్ చేసుకోవాలి సార్. ఎవ్రీడే ప్లాన్ చేసుకొని నెంబర్ ఆఫ్ పీపుల్ని కలవాలి. నెంబర్ ఆఫ్ జాయినింగ్ చేస్తేనే వస్తుంది, లేదంటే రాదండి బిజినెస్. ఏదో 2-3 జాయిన్ చేసాం, రెస్ట్ తీసుకుందాం, 2 రోజులు అవుదాం, 3వ రోజు చేద్దాము, మళ్ళీ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం, అట్లా కాదు సార్. ఈ వారంలో ఏంది రిజల్ట్ వచ్చింది, ఈ వారంలో 7 days ఏం వర్క్ చేసాం, ఎవ్రీడే ప్లాన్ చేస్తే ఎవ్రీ అవర్ ప్లాన్ చేస్తేనే నెంబర్ ఆఫ్ బిజినెస్ వస్తుంది. కానీ ఏదో ఆశ్రమాస్ చేస్తే మాత్రం బిజినెస్ రాదు. బాగా నచ్చినాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రామ్ కోటేశ్వరరావు సార్. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ సుజాత మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్.
గుడ్ మార్నింగ్ సుజాత మేడం. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెక్షన్ మాత్రం ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ప్రతి వర్డ్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఎక్కడ డల్ అవ్వకుండా ప్రతిరోజు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి అని చెప్పారు. అదొకటి చాలా బాగుంది. ప్రతి ఒక్క వర్డ్ లో ఎలా ఉందంటే వింటుంటే మనం కూడా ఇలా చేయాలి, ఇలా చేస్తేనే కదా మనకు కూడా అనేది. ఈరోజు మనం ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకుండా సక్సెస్ రాలేదని చాలా మంది ఆగిపోతున్నారు సార్. అలా చేస్తే ఎప్పటికీ మనం గెలవలేము. ఎప్పుడైతే మనం ప్రతిరోజు ప్రయత్నిస్తా 1-2 నెంబర్స్ని మనం కౌంట్ చేసుకొని కలుస్తూ రేపేంటి రేపేంటి అని మనం ఎప్పుడైతే పోరాడుతూ ఉంటామో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది సార్. మీ వర్డ్స్లో చాలా చక్కగా చెప్పారు సార్. ఈరోజు మా టీంకి మంచి ఒక మెసేజ్ ఇచ్చారు ఇలా చేయాలి అని. మీ గురించి మేడం చెప్పారు సార్. మా బ్రదర్ చిన్న సార్ అని పోయినసారి మేము మేడంని కలిసాము. ఈరోజు మీ మాటలు వింటుంటే నిజంగా మేడం చెప్పింది 100% కరెక్ట్గా చెప్పారు సార్. మీ గురించి మా బ్రదర్ ఇలా చెప్పినప్పుడు నేను ఇలా చేయలేదు, నేను తిట్టాను, చాలా చెప్పారు. నిజంగా ఈరోజు మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎక్సలెంట్గా చెప్పారు సార్. జూము మీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మాకు యూజ్ అవుతాయి సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి జూమ్ సెక్షన్ మాకు అందించినందుకు. మళ్ళీ మళ్ళీ మీ సెక్షన్ మాకు కావాలనిపించేలాగా చెప్పారు సార్. వీలైతే మేడం. మళ్ళీ ఇంకొకసారి మీ సెక్షన్ మాకు కావాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్న సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అడక రమేష్ బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రమేష్ బాబు సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీ జూమ్ చాలా చక్కగా ఉంది సార్. చాలా బాగా చెప్పారు. ఒక ఒక బాబు అంటే కారు గురించి డిస్కస్ చేసిన పాయింట్ చాలా బాగుంది. దాంట్లో మనం ఎక్కడున్నాం, మన డ్రీమ్ ఎలా ఉంది, మన పిల్లలకి ఫ్యూచర్ మనం ఎలా ఇస్తున్నాం అన్న దాని గురించి భలే చక్కగా చెప్పారు. అది కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు జూమ్లో వాళ్ళకి చాలా తీసుకునే పాయింట్ సార్. అది వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు, పిల్లలు అడిగితే వాళ్ళు దాన్ని ఫిల్ఫిల్ చేయగలుగుతున్నారా లేదా అన్న స్థానాన్ని బాగా చెప్పారు. అలాగే ప్రతిదీ ఆపర్చునిటీస్ని తీసుకోవాలి. కొంతమంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు. దాన్ని తీసుకొని పాజిటివ్గా వెళ్ళాలన్నారు. అది కూడా చాలా బాగుంది సార్. చాలా బాగుంది. ఇలాంటి సెక్షన్ మళ్ళీ మళ్ళీ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్ బాబు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ భవానీ మేడం ఉన్నవా? ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ భవానీ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చెప్పిన సెషన్ మంచి బూస్టప్ అనిపించింది సార్. మీరు చెప్పే ఒక వెస్టేజ్ లో లీడర్ గా ఎలా అసలు సక్సెస్ అవ్వాలి అని సక్సెస్ మంత్రాకి ప్లానింగ్ ఏంటో చాలా బాగా వివరించారు సార్. ఒక బాబుకి ఫ్యూచర్ ఎలా ఇవ్వాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది సార్. 3 జనరేషన్ ఇన్కమ్ కోసం మనం ఎంత కష్టపడాలి అనేది నేర్పించారు సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీరు ఇలాంటి జూమ్ అవకాశం మళ్ళీ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ భవానీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ కావలి గోపాల్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. కావాలి గోపాల్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దినేష్. చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినటువంటి ఈరోజు వర్డ్స్ వండర్ఫుల్ సార్. మీరు రోడ్లో పోతూ నడుచుకుంటూ పోతూ కారు చూసి అక్కడ చెప్పారు సార్ సెల్ఫ్ మోటివేషన్. అది చాలా బాగా నచ్చింది సార్. సెల్ఫ్ మోటివేషన్ ఉన్నప్పుడే సార్ ఏదైనా చేయగలం మనం. మనలో సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఎంత చేసినా కూడా అది మనకి ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మనం ముందు పోలేము సార్. సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సార్. చాలా మంచిది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపాల్ సార్. నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. బత్తుల రాబిన్ సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాబిన్ సార్. వెరీ గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇలా మీరు ఏదైతే చెప్పారో ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేసి చెప్పారో అది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. అది దానివల్ల మన మైండ్ సెట్ మారితే మన జర్నీ మారిద్ది, మన సక్సెస్ మారిద్ది అని దానివల్ల బాగా క్లారిటీగా ఒక స్టోరీ రూపంలో చెప్పారు. దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్ సార్. ఈ మీటింగ్ ద్వారా నేను బాగా కనెక్ట్ అయ్యాను సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిద్రాల వెంకటేశ్వరరావు సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన జూమ్ ఇలా చాలా వండర్ఫుల్ గా జరిగింది సార్. మీరు చెప్పిన ఒక పాయింట్ అండు కాదు సార్, ఈచ్ పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది సార్. మీరు చెప్పారు చూడండి, ప్రతిరోజు మనకు ఒక ప్లాన్ ఉండాలి, డైలీ ప్లాన్. ఎవ్రీడే మనం డైలీ ప్లాన్ చేసుకొని ఫీల్డ్ లోకి వెళ్ళాలి సార్. అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మళ్ళీ మళ్ళీ మీ జూమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీ అదే మీ గోల్స్ మీరు త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పాలూరు రాధా గారు, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాధా మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న సార్. గుడ్ మార్నింగ్ మేడం. స్పెక్స్ చాలా బాగుంది సార్. నేను అన్ని కొన్ని లేకపోయినా ఛార్జింగ్ లేక మొబైల్ సెల్ మొబైల్ది ఛార్జింగ్ లేక, కానీ కొన్ని మాత్రం విన్నాను సార్. అట్లనే కొన్ని అయినా కొద్దిగా బాగున్నాయి సార్, నాకు అర్థమైనట్టు. అంటే ఆలోచించుకుంటా మీ అబ్బాయి కోసం ఆలోచించారు చూడు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ రాధా మేడం. థ్యాంక్ యూ. సరే సార్, మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఏదంతే అనుకున్నారు అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చాగంటి హరిబాబు సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హరిబాబు సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ చిన్న సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఎన్ని ఆటుపోటులైనా మన కాన్సెప్ట్ మాత్రం మనం నిలబడి ఉండాలి అని ఒక్క పాయింట్. ఇప్పుడు మీరు క్యాపిటల్ 13 అని చెప్పారు. మనం 13గా చూసుకుంటే 13 ఉంటుంది, పక్కన లెటర్స్ పెడితే ఏబి ఆ క్యాపిటల్స్ వస్తాయి సార్. మన మైండ్ సెట్ కూడా మన పక్కన ఎవరి నుంచి ఉంటారో వాళ్ళ ద్వారా మనం ఆలోచిస్తారు. మనం నిదానంగా పోతుంటే అట్లా వెళ్తున్నారు అనుకుంటారు సార్. అది మాత్రం కరెక్ట్గా కన్ఫామ్ సార్. మన బిజినెస్ మన చేతుల్లోనే ఉంది సార్. అది ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిబాబు సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాము సార్, అనకర్లపూడి, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ రాము సార్, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిన్నా సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టెస్టిమోనీ చాలా బాగుంది సార్. చాలా ప్లాన్స్ చెప్పారు. ప్లాన్స్ అనేవి మళ్ళీ మళ్ళీ విని గట్టిగా అయ్యే పాటించాలి. ఇలా ఈసారి చెప్పిన మంచి మంచి లాజిక్లు మనం పట్టుకోగలిగితే సక్సెస్ లో ముందుకు రావచ్చు అని చెప్పి నాకు అనిపించింది సార్. ప్లాన్ అనేది ఒక వ్యక్తి చెప్పేటప్పుడు మనం రిజెక్షన్ వచ్చిన వాళ్ళ నుంచి నెగిటివ్ వచ్చినా కూడా నెక్స్ట్ అది కాకుండా మళ్ళీ ఇంకో ప్లాన్ అనేది ఇంకొక వ్యక్తి చెప్పాలనే విషయం నాకు బాగా నచ్చింది సార్. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనం నిలబడాలి, గట్టిగా నిలబడి వర్క్ నేర్చుకుంటే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పేస్తారు. చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి ప్లాన్ ని గట్టిగా ఆచరించాలని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ బీప్ జాన్ మేడం, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. సార్ దినేష్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బీప్ జాన్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మంచి సెషన్ చెప్పారు సార్. మీ టెస్టిమోనీ చాలా సూపర్ గా ఉంది సార్. మనల్ని మనం మార్చుకోవాలా, రోజు యాక్టివ్ అవ్వాలి సార్.
అనేది ఒకటి. కారు అబ్బాయి కారు చూసి నేను ఆ కారులో వెళ్ళాలనేది అదొకటి సార్. నాకు అన్ని పాయింట్స్ యాడ్ అయినాయి సార్, కరెక్ట్ అయినాయి. మళ్ళీ మీ టెస్ట్ మనీ ఫస్ట్ సార్ కళా మేడం టెస్ట్ మనీ విన్నా సార్ నేను జాయిన్ అయిన తర్వాత. మళ్ళీ అంతటి టెస్ట్ మనీ ఇప్పుడు విన్నాను మీ ద్వారా. మళ్ళీ థ్యాంక్ యూ మళ్ళీ మీ మేడం. టెస్ట్ మనీ చెప్పాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సక్సెస్ వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ బిబ్జన్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దినేష్ సార్. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మాధవి మేడం బి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. బి మాధవి మేడం. ఓకే, గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మాధవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. జూము చాలా ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే ఈరోజే ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశాను సార్. చాలా మోటివేట్ అయ్యాను. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే, మనం సిలిండర్ అయితే ఎట్లా ఎక్స్ట్రా పెట్టుకుంటామో మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనేది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే సార్, జూమ్స్ మీరు మళ్ళీ మళ్ళీ మాకు ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాధవి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శోభన్ బాబు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ శోభన్ బాబు సార్. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. అది రోజు స్కూల్ రనేక సార్ ఈరోజు మీరు చెప్పిన ఈ జూమ్ మీటింగ్ లో సార్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ సార్. సార్ చిన్న సార్. సార్ వినబడుతుంది చెప్పండి సార్. వినపడుతుంది సార్. ఇడ్లీ కదా. నో అనే దానికి ఒక మంచి అర్థం చెప్పారు సార్. నో అంటే రిజెక్షన్ అని అనుకుంటాం ప్రతి ఒక్కరం కూడా. కానీ నో అనే దానికి నెక్స్ట్ ఆపర్చునిటీ అనేది ఒక మంచి అర్థం చెప్పారు సార్ ఈ రోజు మాత్రం. అంటే మన కోసం ఇంకా బెటర్ ఆపర్చునిటీ ఉంది అని మనం గ్రహించేటట్టు ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అది ఇంకొకటి వచ్చేసి సెకండ్ పాయింట్, ప్రతిదీ కూడా మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలని ఫాలో అవుతూ మనం చెప్పే ఎగ్జాంపుల్స్ కరెక్ట్ కనెక్ట్ చేశారు సార్. అంటే చిన్నగా ఒక పెన్ను తోటి లేదు ఒక ఇంట్లో మనం వాడుకున్న గ్యాస్ సిలిండర్ తోటి పోల్చి చెప్పడం వల్ల ప్రతి ఒక్క లీడర్ కూడా సింపుల్ గా కనెక్ట్ అవుతుంది సార్. ఇది చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్ ఈ రోజు. నిజంగా సార్ ఇలాంటి జూమ్ మీటింగ్లు ఇంకా ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సూర్యనాయుడు సార్, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సూర్యనాయుడు సార్. గుడ్ మార్నింగ్ చిన్న సార్. ఈ రోజు జూన్ సెషన్ అనేది ఎక్సలెంట్ గా చెప్పారు సార్. నిజంగా ప్రతి ఒక్కరికి మీరు చెప్పే ప్రతి పాయింట్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది సార్. డైలీ మనం ఒక ప్లానింగ్ అనేది వేసుకొని డైలీ 2 hours 3 hours మనకి మార్నింగ్ ఈవినింగ్ పార్ట్ టైం చేసే వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు డైలీ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటూ పర్సన్స్ కలుస్తూ వాళ్ళు నో చెప్పినా ఎంతమంది నో చెప్తున్నారో అంతకు డబుల్ నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అనే మీ మాట చాలా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సూర్యనాయుడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్రవీణ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ప్రవీణ్ గారు, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్. చిన్న సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఫస్ట్ టైం జూమ్ లో అటెండ్ అయ్యాను సార్. కానీ ఫస్ట్ టైం అంటే కానీ మీరు చాలా అసలు బ్రెయిన్ వాష్ అసలు మామూలుగా చేయలేదు సార్. మీరు ఒక మనం నిప్పున్న తగిలించి పక్కకు జరిగితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అట్లా ఉంది సార్. నాకు మీరు నాలో మంట అంటించారు.
ఒక పాయింట్ అని చెప్పలేను సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సెల్ఫ్ మోటివేషన్, నెవర్ గివ్ అప్, పాజిటివ్ థింకింగ్ సార్. అసలు ఎవరు నో చెప్పినా కానీ దాన్ని మనం అక్కడ వాళ్ళ ముందు చిరునవ్వుతో ముందుకు వెళ్ళిపోవాలని చెప్పారు చూడు సార్. అసలు హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు. నెక్స్ట్ ఇంకోటి 3 generations గురించి చెప్పారు కదా సార్. మనం ఒక్కరం నిల్చోవడం కాకుండా మన తరాలకి మనం ఉన్నామని భరోసా ఇవ్వాలి. మనం లేకపోయినా వాళ్ళు కొంటూ ఒక జీవనం చూపించాడు అని చెప్పారు కదా సార్. అసలు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఇంకా చాలా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, కొద్దిగా తడబడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం గ్రేట్ లీడర్ గా ఎదుగుతారు సార్. ఆల్ ది బెస్ట్ సార్. మీరు గ్రేట్ లీడర్ గా ఎదుగుతారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. దినేష్ గారు, నాకు టైం అవుతుంది కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చిన్న సార్, ఇంతసేపు మాకు మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఒక్కటి సార్, ఒక్క లాస్ట్ అండ్ ఫైనల్ సార్, ఏమనుకోకండి ప్లీజ్ నా కోసం. ప్లీజ్ కిరణ్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ కిరణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ చిన్న సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీరు చెప్పిన 5 పాయింట్ అనేది చాలా బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే సార్ ఇంతమంది నెట్వర్కింగ్ అంటే ఎలా ఉంటుంది అనేది చాలా ఎగ్జాంపుల్ సింపుల్ గా కళ్ళగట్టి చూపిస్తున్నారు సార్. మీరు ఒక మాట చెప్తుంటే మన ఎగ్జామ్ రాసేటప్పుడు మనం 2వ పెన్ ఎలా యూజ్ చేస్తామో, అదే విధంగా మన ఇంట్లో గ్యాస్ కి ఎగ్జాంపుల్ చెప్పడం, మన గోల్స్ కి రీచ్ అవ్వడానికి మన యొక్క నామినీ గురించి చెప్పడం చాలా అంటే చాలా చాలా బాగా నచ్చింది సార్. టీమ్ ని ఎలా ఫాలోఅప్ చేసుకోవాలో కూడా, అదే విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ విధంగా పెంచుకోవాలి కూడా చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీ జూమ్ ఇలాంటి మరి చాలా వినాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ సార్. థ్యాంక్ యూ చిన్న సార్. మీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి, చాలా బిజీగా ఉంటారు కానీ వాల్యుబుల్ టైం ని మాకు ఇచ్చి మాకు ఈ జూమ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చాలా యాక్టివ్ అయ్యారు ఈరోజు ప్రతి ఒక్క లీడరు. మంచి ఈరోజు 238 మంది టీమ్ మెంబర్స్ కి చాలా ఎనర్జీ అయితే అందింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి వాల్యుబుల్ సెషన్ జరిగింది. సో థ్యాంక్ యూ. ఇలాంటి మళ్ళీ ఇంకొక సెషన్ లో మళ్ళీ మీరు మా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు గోల్ సెట్ చేయండి. ఆ గోల్ అచీవ్ అవుదాం అందరం కలిసి టీమ్ తో. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. సరే సార్, నేను లీవ్ అవ్వచ్చా? ఎస్ సార్, లీవ్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ లీడర్స్, అందరి ఫీడ్బ్యాక్ తీసుకోలేకపోయాం, ఏమనుకోకండి. కొంచెం సార్ కూడా టైం లేకపోవడం వల్ల తీసుకోలేకపోయాను. సారీ ఫర్ దట్. అండ్ ఓకే లీడర్స్, గమనించండి. ఇక మీటింగ్స్ మనం అనౌన్స్ చేసుకుందాం. సో చూడండి లీడర్స్, బూట్ క్యాంప్ మనకి రేపు 18, 19 2 రోజులు బూట్ క్యాంప్ జరగబోతుంది. సో గమనించండి, బూట్ క్యాంప్ కి మీ టీంని ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే చాలా తక్కువ ఉన్నాయి టికెట్స్ కూడా. ఇంకా ఆల్మోస్ట్ నిన్నే అందరూ గ్రేట్ లీడర్స్ అందరూ మాట్లాడుకున్నారు, లిమిటెడ్ గా ఉన్నాయి టికెట్స్, ఇన్ని టికెట్స్ కావాలని చెప్పేశారు. సో లీడర్స్, మన టికెట్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చాయి. సో దయచేసి త్వరగా మీ టీం మెంబర్స్ ని ప్రమోట్ చేసుకోండి. ఆల్మోస్ట్ 80 టికెట్స్ వరకు అమౌంట్ అయితే వస్తున్నాయి. సో అందరు లీడర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాం. సో మీ దగ్గర ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా జాయిన్ చేయండి. త్వరగా టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే ఎక్కువ టైం ఇవ్వలేదు. రేపు 13వ తారీఖు 12వ తారీఖు తర్వాత టికెట్స్ 350 రూపాయలకి వెళ్ళబోతుంది. ఆ తర్వాత హాల్ దగ్గర టికెట్ 500 రూపాయలు. అది కూడా కేవలం టీమ్ కి ఒక లీడరు లేదా ఇద్దరికి మాత్రమే ఇస్తారంటున్నారు. సో దీనివల్ల మీరు ఇబ్బంది పడతారు లేదు. అందుకని చెప్పి వీలైనంత త్వరగా టికెట్ అనేది బుక్ చేసుకోండి. సో ప్లీజ్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు మనకి మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్ ఉన్నాయి. సో ఉదయం పూట పొద్దున 9 గంటలకల్లా మన కొండేపిలో వార్య వైశ్య కళ్యాణ మండపంలో మీటింగ్ ఉండబోతుంది. సో వీలైనంత త్వరగా కొండేపి లీడర్స్ అందరూ త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా
మధ్యాహ్నం మనకి ఒంగోలులో 11 నుంచి 2 వరకు ఒంగోలులో మీటింగ్ ఉండబోతుంది సిపిఐ భవన్. సో ఈ మీటింగ్ ని కూడా ప్రమోట్ చేసుకోండి లీడర్స్, ఒంగోలు చుట్టుపక్కల ఉన్న లీడర్స్. అదే విధంగా కావలి మనకి ఈ రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు కావలిలో ఉండబోతున్నారు గురువు గారు. సో మంచి కావలిలో కూడా మంచి సెషన్ ఇవ్వబోతున్నారు. సో కావలి చుట్టుపక్కల ఉన్న లీడర్స్ అందరూ తప్పకుండా ఈ డేట్ ని వ్యాలిడ్ గా యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇవి ఈ రోజు మీటింగ్. అదే విధంగా 12వ తారీఖు సింగరాయకొండ పొద్దున పూట కనిగిరి, సాయంత్రం పూట సింగరాయకొండ మీటింగ్స్ పోతున్నాయి. సో ఇంకా ఓన్లీ 4 days మాత్రమే ఉంది. ఈ మీటింగ్ కూడా ప్రమోట్ చేసుకోండి. సింగరాయకొండ అదే విధంగా కనిగిరి, ఉదయం పూట కనిగిరి, సాయంత్రం సింగరాయకొండ మీటింగ్ ఉండబోతుంది టిఎల్సిపిలో. సో వీలైనంత ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోండి లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఓకే జాన్ సార్ ప్లీజ్ జూమ్ ని ఎండ్ చేయండి తోటి. ఓకే సార్.